బట్ దెన్ సో, ఈ నార్మల్ ప్రాసెస్ కాకుండా ఏమన్నా చేంజ్ వచ్చినప్పుడు, సరే ఈ ట్రైన్ ఇప్పుడు పాడైందో ఆర్ లేకపోతే హాల్ట్ అయిందో, సో ఇక్కడ దిగిపోయి నేను బస్ తీసుకుంటాను. ఆర్ ఈ ప్లాంట్ గ్రో అవ్వట్లేదు. సో, నేను దానికి ప్రాపర్ న్యూట్రియంట్స్ ఇస్తాను. అట్లా అంటే మనం ఎలా అన్నా చేసి మనం అనుకున్న ఆ గోల్‌ని రీచ్ అయ్యేలాగా ఎండ్ డిజైర్ ఆ ఎండ్ గోల్‌ని రీచ్ అయ్యేలాగా చేయడానికి ట్రై చేస్తున్నాం. అలాగే ఒక హౌస్. ఇల్లు కట్టడం మొదలెట్టాను. లోన్ శాంక్షన్ అవ్వలేదు. సరే ఎక్కడో చోట అప్పులు తెద్దాము. లేకపోతే ఈ బిల్డర్ సరిగ్గా కట్టట్లేదు. లేకపోతే సంథింగ్ లైక్ ఈ మేస్త్రి సరిగ్గా కట్టట్లేదు. వేరే మేస్త్రి ఆర్ ఈ మెటీరియల్ సంథింగ్ చేంజెస్. బట్ స్టిల్ వి వాంట్ టు ప్రోగ్రెస్. ఎండ్ రిజల్ట్ మనం రీచ్ అవ్వాలి అని మనం ట్రై చేస్తూనే ఉంటాం. సో, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అనుకున్నప్పుడు, మరి మనిషి విషయంలో ఈ ప్రోగ్రెస్ ఏంటి? సో, మనిషి పుట్టడం నుంచి చనిపోయే వరకు చూస్తే అది ఒక జర్నీ అనుకున్నప్పుడు, చిన్న పిల్లోడిగా ఎదుగుతూ ఒక యంగ్ పర్సన్‌గా, ఒక మ్యారీడ్ లైఫ్, ఒక ఏజ్డ్ పర్సన్, ఇది ఏజ్ వైస్ మనం ఒక మెచ్యూరిటీ అనేది మనకి ఫిజికల్‌గా గ్రోత్ రూపంలో కనిపిస్తుంది హ్యూమన్ బీయింగ్స్‌లో. బట్ సో, ఇప్పుడు మనకి ఏజ్‌తో పాటు మనకి అంటే ఏజ్ గ్రోత్ ఈజ్ ప్రోగ్రెస్ అయితే కాదని మనకందరికీ తెలుసు. సో, వాట్ ఈస్ రియల్ ప్రోగ్రెస్? ఈ గ్రోత్ స్టేజ్‌లో ఒక చైల్డ్‌కి ఒక 20-25 ఇయర్స్ సపోర్ట్ కావాలండి. ఫ్యామిలీ సపోర్ట్ గ్రో అవ్వడానికి. సో, 25 ఇయర్స్ సపోర్ట్‌లో ఒక చైల్డ్ ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ఆయనకి ప్రాపర్ ఎన్విరాన్మెంట్, ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్, ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ వాల్యూస్ సపోర్ట్ ఇవన్నీ ప్రాపర్‌గా రీచ్ అయితే దెన్ హి విల్ టర్న్ ఇంటూ ఎన్ ఇండివిడ్యువల్ విత్ ఫుల్ క్లారిటీ. సో, అందుకే అక్కడ మనకి ఆ ఫ్యామిలీ సిస్టమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సిస్టము, ఎడ్యుకేషను, సొసైటీ. ఎందుకంటే ఒక చైల్డ్ 25 ఇయర్స్ మనము బ్రింగప్ చేస్తున్నప్పుడు ఒక రైట్ సిటిజన్ అంటే ఒక డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ అని ఆల్రెడీ సెషన్ జరిగినట్టుంది. స్వామి గారు తీసుకున్నారు. అలాంటి క్యారెక్టర్, అలాంటి రైట్ బిహేవియర్ ఉన్న వ్యక్తి బయటికి రావాలి అంటే ఒక 25 ఇయర్స్ ఎడ్యుకేషన్‌లో, ఎన్విరాన్మెంట్‌లో ఆ చైల్డ్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాల్సినవి చాలా చాలా రైట్‌గా ఉండాలి. అప్పుడే ప్రాపర్ హ్యూమన్ బీయింగ్ కెన్ కమ్ ఔట్. సో, ఇక్కడ మనకి సో, అది జరగకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఇట్లాంటి క్లారిటీ లేదు, ప్రాపర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ ఇలాంటివి లేనప్పుడు అంటే ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్ అనుకోవచ్చు. ఏమవుతుంది? సో, డెఫినెట్‌గా అసలు నా గోల్ ఏంటి? ఆ క్లారిటీ ఉండదు. అసలు ప్రోగ్రెస్ ఏంటి? ఆ క్లారిటీ ఉండదు. అట్లా పోనీ ఏమైనా ఉన్నా గాని దాన్ని ఎలా అచీవ్ చేయాలి? సో, ఇవన్నిటికి మళ్ళీ మనకి రిలేటివ్ రిఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే అబ్సల్యూట్‌గా ఇది అనే క్లారిటీ ఉండదు. అంటే బయట నా చుట్టుపక్కల ఏమి కనిపిస్తుందో ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ అదే గోల్ అనుకుంటూ, అది మారినప్పుడు నేను మార్చుకుంటూ ఇప్పుడున్న సిట్యుయేషన్ అట్లా ఉంది అన్నమాట. మనకున్న రిఫరెన్సెస్ అన్ని రిలేటివ్‌గా ఉన్నాయి. మన చుట్టుపక్కల కనిపిచ్చేవి, ఎవరు అనుకున్నవి ఇవి ఉంటున్నాయి కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఇది నా గోల్ అన్నది ఇక్కడ ఫిక్స్ అయ్యలేదు. సో, మనకి ప్రపోజల్ వచ్చింది. హ్యూమన్ బీయింగ్ బేసిక్ డిజైర్ ఏంటి అంటే ఎవరైనా చెప్పగలరా? టైప్ చేసినా పర్లేదు. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. కంటిన్యూయస్ హ్యాపీనెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, మనకి ఒక ప్రపోజల్ వచ్చింది. మన ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క గోల్ కంటిన్యూయస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. సో, మరి ఇది ముందు తెలీదా అంటే అంటే అది కావాలన్న ఫీలింగ్ ఉంది కదా! కాంక్రీట్‌గా ఇది అని కూడా చెప్పలేకపోతున్నాము. బట్ ఇప్పుడు మనకి ఒక రిఫరెన్స్ క్లియర్‌గా ఒకటి కంటిన్యూయస్‌గా ఒకటి కావాలి సెల్ఫ్‌లో అన్నది ఉంది అని ఇక్కడ క్లియర్‌గా మనకు తెలిసింది. సో, ఆ గోల్ ఫిక్స్ అయింది. కంటిన్యూయస్ హ్యాపీనెస్ అన్నది. మరి ఇప్పుడు గోల్ ఫిక్స్ అయింది. దానికి ప్రాసెస్ ఏంటి? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలి. గోల్ ఫిక్స్ అయింది. సో, దానికి ప్రాసెస్ గూడా ఫిక్స్ చేసుకోవాలి కదా! సో, ఎట్లా రీచ్ అవ్వాలి? దానికి ఏం చేయాలి? టికెట్స్ బుక్ టికెట్ అదే ఇది చేసుకోవాలి. అట్లా మరి దీనికి గూడా ఒక ప్రాసెస్ అన్నది ఉంటుంది.
ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ అండర్‌స్టాండింగ్. మనకి ఫస్ట్ నాలెడ్జ్. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను కరెక్టే. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను? ఎందుకు అంటే నాకక్కడ ఏదో పని ఉందో, ఏదో పర్పస్ ఉందో, లేపోతే అచీవ్ చేస్తాను సంథింగ్. అది నా గోల్ ఫిక్స్ చేసుకోవడానికి కారణం. అట్లాగే ఈ కంటిన్యూయస్ హ్యాపీనెస్ అన్నది నా ఇన్నేట్ నేచర్. ఇన్నేట్ నేచర్ అంటే ఇక్కడ ధర్మము అంటారు జీవన విద్యలో. దేని నుంచి విడదీయలేరో అది దాని యొక్క ధర్మము. ఫర్ ఎగ్జాంపుల్ మొక్క నుంచి గ్రోత్ అన్నది తీయలేము. అది దాని ధర్మము. ప్రాణుల నుంచి జీవించాలి అనే ఆశ తీయలేము. అది దాని ధర్మము. మనుషుల నుంచి సుఖంగా జీవించాలి అనే ఆశని తీయలేము. అది దాని ధర్మం అన్నమాట. సో, ఇది దాని ఇన్నేట్ నేచరు ఇలా డిజైన్ అంటే ఎవల్యూషన్ యొక్క డిజైన్ అలా ఉంది. సో, అది రీచ్ అవ్వాలనే మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని ఆ గోల్ రీచ్ అవ్వడం కోసమే చేస్తున్నాము. సో, ఇప్పుడు ఎక్కడికి రీచ్ అవ్వాలి? ఎందుకు రీచ్ అవ్వాలి? అన్నది ఒకటి ఫిక్స్ అయింది గోల్. సో, మరి ఎలా రీచ్ అవ్వాలి? ఎలా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఏదైతే మన జీవన విద్యలో ఈ ప్రపోజల్స్‌లో రైట్ అండర్‌స్టాండింగ్ చెప్పారో మనిషి అంటే ఏంటి? కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. సో, సెల్ఫ్ ఏంటి? సెల్ఫ్ నీడ్స్ కంటిన్యూయస్, బాడీ నీడ్స్ టెంపరరీ. సో, బాడీ నీడ్స్ కోసం టెంపరరీ నీడ్స్ కోసం లిమిటెడ్ నీడ్స్ కోసం లిమిటెడ్ మనీ, లిమిటెడ్ టైమ్ ఇస్తే సరిపోతుంది. అట్లా సెల్ఫ్ నీడ్స్ కంటిన్యూయస్ ఏవుంటాయి? వాల్యూస్ కంటిన్యూయస్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్ట్, రెస్పెక్ట్, ఫీలింగ్స్ ఇవన్నీ కంటిన్యూయస్‌గా ఉంటాయి. సో, అలాంటి కంటిన్యూయస్ ఫీలింగ్స్ ఎప్పుడైతే నేను సెల్ఫ్‌లో ఇంబైబ్ అవుతుందో, అప్పుడు అది ఆ ప్రోగ్రెస్ అన్న ఫీలింగ్ సెల్ఫ్‌లో ఉంటుందన్నమాట. సో, మరి ఇప్పుడున్న ఏదైతే కరెంట్ సిట్యుయేషన్‌లో మనం ప్రోగ్రెస్ అని అనుకుంటున్నాము. సో, ఈ ప్రపోజల్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన రెగ్యులర్ ఎడ్యుకేషన్ 20 ఇయర్స్ నేను ఎడ్యుకేషన్‌లో అంటే ఇన్వెస్ట్ చేశాను టైము. నెక్స్ట్ ఫ్యామిలీ ఒక కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్, ఒక అలవాట్లు, ఒక ట్రెడిషనల్ ఇలాంటి వాటి నుంచి పాస్ అయ్యాను. బట్ నాకొచ్చే ఫైనల్ కంక్లూజన్స్ ఏంటి వాటి నుంచి? ప్రోగ్రెస్ అని మనం ఇప్పుడు దేన్ని అనుకుంటున్నాము? అంటే మెటీరియలిస్టిక్ బయట క్వాంటిటీలో నేను ఏదైతే మనీ ఇంక్రీజ్ చేసుకోవడము, మెటీరియల్స్ ఇంక్రీజ్ చేసుకోవడము, లేకపోతే ప్రాపర్టీస్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఆర్ గ్యాడ్జెట్స్, వెహికల్స్, పొజిషన్. సో, ఇలాంటివి అంటే ఏవైతే మన క్వాంటిటీలో ఇవి ఇంక్రీజ్ అయితే మనం ఇంక్రీజ్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అంటే వస్తుందని అనుకుంటున్నాము ఇప్పుడున్న రిఫరెన్స్ తోటి. బట్ ఇవన్నీ సాధించిన ఆర్ అచీవ్ చేసిన వాళ్ళని అడిగితే నిజంగా మీకు ఆ ప్రోగ్రెస్ అయిన ఫీలింగ్ ఉందా అంటే ఐ డోంట్ థింక్. అంటే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా యెస్ ఐ ప్రోగ్రెస్డ్ ఇన్ లైఫ్, ఐ యామ్ సాటిస్ఫైడ్, ఐ యామ్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అని చెప్పగలరా అంటే అదొక క్వెషన్ మార్కే మళ్ళీ. సో, అట్లాగే ఇప్పుడు మనం చూసాం ఈ కరోనా టైంలో లైక్ హౌ మెనీ ఆర్ రియల్ నీడ్స్. మనకున్న ఎన్ని ప్రాపర్టీస్, ఎన్ని జ్యువెలరీస్, ఎన్ని వెహికల్స్ మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చినియి. ఇవన్నీ నాకున్నాయి కదా! ఐ యామ్ హ్యాపీ అని. సో, ఇట్స్ ఎ టైమ్ టు రివ్యూ అన్నమాట. ఇవన్నీ నిజంగా అవి నేను ప్రోగ్రెస్ అయ్యానన్న ఫీలింగ్‌కి యూజ్ అవుతున్నాయా? లేకపోతే జస్ట్ నా బాడీకి కావాల్సిన అవసరాలు అంటే యూజ్ అవ్వడానికి కొన్ని వస్తువులు ఉపయోగపడుతున్నాయా? అంతవరకే వస్తున్నాయా? అన్నది ఎప్పుడైతే మనము రివ్యూ చేసుకుంటామో, అప్పుడు మనకి ఈ ప్రపోజల్స్ జీవన్ విద్యలో వచ్చిన ప్రపోజల్స్ రియల్ ప్రోగ్రెస్ అన్నది ఎక్కడ ఉంటుంది అన్నది మనకి రిఫరెన్స్ ఇస్తాయన్నమాట. సో, రియల్ ప్రోగ్రెస్ ఇస్ క్వాలిటేటివ్. That is the feeling inside we have in ourself. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్పెరిటీ అన్నది అందరూ ఇక్కడ చాలా క్లియర్‌గా ఐ మీన్ చాలా క్లియర్‌గా మేబీ మనం ఎంత క్యాజువల్‌గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరియస్ అని వాడేసేవాళ్ళము. బట్ వి రియల్లీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్ బిఫోర్ దిస్ ప్రపోజల్ అండ్ దిస్.
సో ఇక్కడ ప్రాస్పెరిటీ మనకి కావలసిన వాటికన్నా ఎక్కువ ఉన్నాయి అన్న ఫీలింగ్‌ని ప్రాస్పెరిటీ అని క్లియర్‌గా డిఫైన్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మామిడి చెట్టు ఉంది. సో మామిడికాయలు నాకు ఎన్ని పచ్చడికి ఒక 10 అంటే ఒక 50 కాయలు, తినడానికి ఒక 50 కాయలు. మామిడి చెట్టు ఎన్ని కాయలు ఇస్తుంది? సో సే ఒక 200, 500, అట్లా. ఇప్పుడు నాకు కావాల్సిన వాటికన్నా ఎక్కువ ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు నేనేం చేస్తాను? ఐ ఐ షేర్ అన్నమాట. అంటే నాకు ఈ సమృద్ధి అన్న ఫీలింగ్ అర్థమైపోయింది. నేచర్ మనకి అది నేర్పిస్తుందన్నమాట. సమృద్ధి అన్నది మీరు ఏ రైతు దగ్గరికన్నా వెళ్ళండి, ఊరికే ఇచ్చేస్తాడు అతను. కూరగాయలు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి అని. వాళ్ళ పొలానికి వెళ్లి మీరు అట్లా ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. నాకు కావాల్సిన అంటే నాకు క్లోత్స్ ఒక 20 పెయిర్స్ కావాలి. 25 ఉన్నాయి. సో నాకు ఫుడ్ సంవత్సరానికి ఇన్ని క్వింటాల్స్ వస్తాయి. ఇన్ని క్వింటాల్స్ ఇంకో క్వింటాల్ ఎక్కువే ఉంచుకుంటాను. అట్లాగే నాకు హౌస్ ఒకటి కావాలి, వెహికల్ ఒకటి కావాలి, గ్యాడ్జెట్ ఒకటి కావాలి. ఇట్లా మనం ఫిక్స్ చేసుకొని వాటికన్నా ఎక్కువే ఉన్నాయన్న ఫీలింగ్ ఉంటుందో, వాటికన్నా ఇంకా అంటే ఎక్కువ ఉన్నది డిస్ట్రిబ్యూట్ చెయ్యాలి. అంటే నా అవసరాలకి సరిపడినంత ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి డిస్ట్రిబ్యూట్ చేయాలన్న ఆలోచన సమృద్ధి అర్థమైనప్పుడే వస్తుందన్నమాట. మీకు నిజంగా ఇచ్చినప్పుడు వచ్చే ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ అక్యుములేట్ చేసినప్పుడు ఉండదు. సో అది ప్రోగ్రెస్ ఫీలింగ్. సో అట్లాగే రిలేషన్‌షిప్‌లో వాల్యూస్ మనలో రిలేషన్‌షిప్స్ అన్నది చాలా అదే మీ అందరికీ అర్థమై ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కోర్ టాపిక్ ఆఫ్ జీవన్ విద్య. ఇక్కడ బేసిక్‌గా రిలేషన్‌షిప్ అన్నది సెల్ఫ్‌కి మధ్యలో. అలాంటప్పుడు సెల్ఫ్‌కి మధ్యలో ఎప్పుడైతే ఈ మ్యూచువల్ ఫుల్‌ఫిల్లింగ్‌గా మనం వాల్యూస్‌ని ఆహ్, ఇంబైబ్ చేస్తామో అంటే నాలో ఎప్పుడైతే ఈ వాల్యూస్ ఉంటాయో నా అదర్ పర్సన్ విల్ బి ఎట్లా అంటే ఇట్ ఈస్ లైక్ యూ బికమ్ మోర్ అప్రోచబుల్ వెన్ యూ హ్యావ్ దీస్ ఫీలింగ్స్. నాలో ట్రస్ట్ ఉంది. ఒక పర్సన్‌ని నేను కంటిన్యూయస్‌గా ద అదర్ పర్సన్ వాంట్స్ టు మేక్ మీ హ్యాపీ అని నేను ఎప్పుడైతే అది అర్థమైంది, అది నమ్ముతున్నాను, అది నేను దాన్ని ఫాలో అవుతున్నాను అన్నప్పుడు అదర్ పర్సన్ మీరెట్లా అయితే వేరే వాళ్ళు అలా మిమ్మల్ని చూస్తే మీరు వాళ్ళని అంటే ఈజీగా అప్రోచ్ అయిపోతారో, అట్లాగే అదర్ పర్సన్‌ని ఆ ట్రస్ట్, ఆ రెస్పెక్ట్, ఈ ఎఫెక్షన్, గ్రాటిట్యూడ్ ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు యూ బికమ్ ఎ మ్యాగ్నెట్. సో, ఈ ఈ ఫీలింగ్స్ అన్నవి హ్యూమన్ బీయింగ్స్‌లో చాలా అంటే ఇట్ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్ టు అట్రాక్ట్ అంటే మనం అనుకుంటాం కదా! ఎంతసేపు అదర్ పర్సన్ ప్రాబ్లము, వాళ్ళు చేంజ్ అవ్వాలి. అట్లా ఏమీ లేదండి ఇక్కడ. సో, మనకెంత క్లారిటీ ఉంది, మనలో ఎంత వాల్యూస్‌ని మనము ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాము అన్న దాన్ని బట్టి నాకు అదర్ హ్యూమన్ బీయింగ్‌కి ఆహ్, గ్యాప్ అంటే ఆ రిలేషన్‌షిప్‌లో గ్యాప్ క్లోజ్ అయ్యి అది బిల్డ్ అయినప్పుడు అది ప్రోగ్రెస్. సో, అట్లాగా ఇలాగే హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఉంటూ ఒకళ్ళతో ఒకళ్ళు మ్యూచువల్ ఫుల్‌ఫిల్లింగ్‌గా హ్మ్. సో, ఇక్కడ జీవన విద్యలో అదొకటి అంటారేంటి పూరకత, ఉపయోగిత. హ్మ్. చిన్నవాళ్ళకి పై వాళ్ళకి ఉపయోగము, కింద వాళ్ళకి పూరకంగా ఉండడం. ఆ ప్రిన్సిపల్‌ని అంటే ఇదంతా యాక్చువల్‌గా నేచర్‌లో ఉన్న ప్రిన్సిపల్స్‌ని మనము అర్థం చేసుకొని వాటిని అకార్డింగ్‌గా మన లైఫ్‌ని అంటే బిల్డ్ చేసుకోవడం అన్నమాట. దాన్ని చేసుకుంటామో దెన్ వి విల్ సీ రియల్ అంటే ప్రోగ్రెస్ గాని, సాటిస్ఫాక్షన్ గాని బిల్డప్ అవ్వడం అన్నది మనకు కనిపిస్తుందక్కడ. సో, ఇట్లా అందరు హ్యూమన్ బీయింగ్స్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఫ్యామిలీస్ మధ్యలో ఇది ఫియర్ లేకపోవడం, ఫియర్‌లెస్‌నెస్ అన్నది సొసైటీలో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో, ఇవి సాటిస్ఫాక్షన్‌లో ప్రోగ్రెస్ అవ్వడానికి మనకి హెల్ప్ చేసేది. ఐ హోప్ ఐ యామ్ ట్రైయింగ్ టు డిస్టింగ్విష్ మెటీరియల్ సైడ్ వచ్చేవి టెంపరరీగా అనిపించినా దాని నుంచి కంటిన్యూ అవ్వదు ప్రోగ్రెస్ అన్న ఫీలింగ్. టెంపరరీగా ఉన్నది జస్ట్ ఎక్సైటేషన్ ఉంటుంది. చాలా షార్ట్ టర్మ్ అండ్ ఇట్ విల్ డై ఔట్. బట్ రిలేషన్‌షిప్‌లో, వాల్యూస్‌లో మనము ఎప్పుడైతే ఈ ఈ దీంట్లో లివింగ్‌లోకొచ్చేస్తామో అప్పుడు మనకి రియల్ ప్రోగ్రెస్ అన్నది సెల్ఫ్‌తో పాటు క్వాలిటేటివ్‌గా అది ఇంప్రూవ్ అవుతూ అది ప్రోగ్రెస్ అన్న సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ పెరుగుతుందన్నమాట. సో, ప్రోగ్రెస్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ డిఫైన్ చేసేది క్లారిటీ ఆఫ్ వాట్ ఐ వాంట్. నా గోల్ ఏంటి? హ్యూమన్ బీయింగ్‌గా నా గోల్ ఏంటి? హ్యూమన్ బీయింగ్‌గా నా రోల్ ఏంటి ఈ ఎగ్జిస్టెన్స్‌లో?
సో అది ఒకటి. ఆ గోల్‌ని ఎలా అచీవ్ చేయాలి? సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాలెడ్జ్ ఒకటి అంటే హ్యూమన్ బీయింగ్ ఒక నాలెడ్జ్, ఎగ్జిస్టెన్స్ ఒక నాలెడ్జ్, వాటిలో మధ్యలో ఉన్న కనెక్టింగ్ ప్రిన్సిపల్స్ యొక్క అంటే నియమాలంటారు ఇక్కడ జీవన విద్యలో. కొన్ని ఆ నియమాలు తెలుసుకొని సామాజిక నియమము, బౌద్ధిక నియమము, ప్రాకృతిక నియమము వీటిని ఎక్సీడ్ చేయకుండా నా లైఫ్‌ని నేను బిల్డప్ చేసుకుంటాను. అట్లాగే నా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నేను 4 లెవెల్స్‌లో మనము చెప్పాం కదా! జేఈఈ ప్రపోజల్స్‌లో వి యాస్ ఎ హ్యూమన్ బీయింగ్స్ లివ్ ఇన్ 4 డొమైన్స్ అన్నమాట. మనం మనతో ఉంటాము, ఫ్యామిలీతో ఉంటాము, సొసైటీలో భాగంగా, నేచర్‌లో భాగంగా ఉన్నప్పుడు నా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ షుడ్ బి ఆల్ దీస్ 4. సో నేను ఉట్టి నా బాడీని ఫుల్‌ఫిల్ చేయాల్సిన మెటీరియల్ నీడ్స్ కోసము అంటే నేను లెస్ థాన్ 1/4 ఆఫ్ ద ప్రోగ్రామ్‌కే ఫిక్స్ అవుతున్నాను. సో దట్ ఈస్ ఎ బిగ్ గ్యాప్ ఇన్ అవర్ లైఫ్. అక్కడ ఎక్కడ ఫుల్‌ఫిల్‌మెంట్ రాదు. సో అది ప్రాసెస్ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. ప్లస్ మనం ఈ ప్రాసెస్ ఫిక్స్ చేసుకొని వీటికి చెక్ లిస్ట్ కూడా చేసుకోవాలి. అంటే నిజంగా నేను అనుకున్న ఈ డైరెక్షన్‌లో వెళ్తున్నానా? నాకు అనుకున్న అంటే నాకు డే బై డే ఇంప్రూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుందా? అలాంటి ఒక చెక్ లిస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాయింట్స్ చెక్ లిస్ట్ కింద చూద్దాము. సో ఒక వ్యక్తి 25 ఇయర్స్ ఫ్యామిలీలో, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో, సొసైటీలో బ్రాటప్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ మేబీ ఈ సెషన్‌లో డిఫరెంట్ ఏజెస్ పీపుల్ ఉంటారు. వాళ్ళ ఉన్న స్టేజ్‌కి వాళ్ళ లెవెల్‌కి ఎంత వరకు వాళ్ళకి క్లారిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. 25 ఇయర్స్ ఏజ్ ఈజ్ ఇట్ ఇనఫ్ అండి? మన ఒక పర్సన్‌కి క్లారిటీ రావడానికి ఈజ్ ఏ 20 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇట్ ఇనఫ్? సో యెస్, ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ మనం 25 ఇయర్స్ ఇస్తున్నప్పుడు ఐ థింక్ ఇట్ షుడ్ బి మోర్ దాన్ ఇనఫ్ ఫర్ ఏ పర్సన్ టు ఐడెంటిఫై అండ్ ఫిక్స్ హిస్ గోల్ అండ్ నో వాట్ హీ హాస్ టు డూ. సో అది వచ్చింది అంటే హీ హాస్ ప్రోగ్రెస్డ్. సో ఇష్యూస్ వస్తూనే ఉంటాయి రిలేషన్‌షిప్‌లో, సొసైటీలో, నేబర్స్‌తో. బట్ ఇవి హ్యాండిల్ చేయగలుగుతున్నామా? లేకపోతే వాటితో నేను అప్సెట్ అవుతున్నానా? సో వాటిల్లో రియాక్ట్ అయిపోవడం, వాటితో డిస్టర్బ్ అయిపోవడం, హెల్త్ పాడు చేసుకోవడం, ఇవన్నీ ఇవి అంటే దీస్ ఆర్ ఇండికేషన్స్ అన్నమాట. నిజంగా నేను ప్రోగ్రెస్ అవుతున్నానా? లేదా నేను వాటితో పాటు ఫ్లోలో ఐయామ్ జస్ట్ వాటిలో మునిగిపోయి వాటిని అన్ని బ్లేమ్ చేస్తూ, వాటితో ఇబ్బంది పడుతూ, ఇంకా లైఫ్ ఎన్నేళ్ళొచ్చినా చూస్తాం కదా! కొంత ఏజ్డ్ పర్సన్ ఉంటారు. అందరిని తిడుతూ, ఈ సొసైటీ బాలేదు, పాలిటిక్స్ బాలేదు, వాళ్ళు బాలేదు, నైబర్స్ ఇంకా ఇట్లాగే ఉంటారు గానీ, వి సీ నో వన్ వాంట్స్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సో అలా సోషల్ ప్రాబ్లమ్స్‌లో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నానా? నేచర్ తోటి రైట్ యుటిలైజ్ చేస్తున్నానా? నేచర్ నుంచి నేను వాడే ప్రతి వస్తువు నేచర్ నుంచి వస్తుంది. వాటిని మాక్సిమం రైట్ యూజ్ చేస్తున్నానా? నా నెక్స్ట్ జనరేషన్స్‌కి నేను రెస్పాన్సిబుల్‌గా ఫ్రీ ఎయిర్, వాటర్, రిసోర్సెస్ అన్నీ అందజేయగలుగుతున్నానా? అంటే ప్రతి విషయంలో ఇవన్నీ చెక్స్ అన్నమాట మనకి. ఆర్ వి రెస్పాన్సిబుల్లీ లివింగ్? వాల్యూస్ ఎన్‌ష్యూర్ చేసుకుంటున్నానా? ఫ్యామిలీలో జస్టిస్ ఉందా? సో దీస్ ఆర్ ద సమ్ పాయింట్స్ చెక్‌లిస్ట్ లైక్ ఆర్ వి రియల్లీ? నౌ వి సీ లైక్ పీపుల్ అరౌండ్ us వాటెవర్ ఏజ్ దే ఆర్. సో భయము పోదు ఏజ్ వచ్చినా. సో పెయిన్, కంప్లెయింట్స్, ఇంకా చూస్తుంటే అడిక్టెడ్ టు హ్యాబిట్స్, అడిక్టెడ్ టు ఫుడ్. ఇంక ఎన్ని సంవత్సరాలన్నా అంటే వాటి నుంచి బయటికి రాలేకపోవడం. దిస్ ఇస్ రియల్లీ ద బిగ్గెస్ట్ ఇష్యూ బికాస్ దెర్ ఈస్ నో రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ a human being, no right fixing of goal, no right fixing and no right knowledge of process. So no action, no living, no awareness. అంటే మనం చేస్తున్న అంటే ఓకే, ఒక బయటికి వెళ్తున్నాను, బ్యాగ్ తీసుకెళ్తున్నానా? లేదు.
ప్లాస్టిక్ వాడు ఇస్తాడు, తీసుకొచ్చేస్తాను, పడేస్తాను. సో చాలా క్యాజువల్ యాటిట్యూడ్ అనమాట. సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మోస్ట్ ఇవాల్వ్డ్ యూనిట్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ వీ హ్యావ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్. ప్రతి నిమిషము కాషియస్గానే అవేర్గా ఉంటేనే మనము we will do our part as a human being in this existence అన్నమాట. సో ఈ ఫైనల్గా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఈ టాపిక్ ప్రస్తుతం ఇక్కడి వరకే అండి. నేను ఇలా చెప్తూ పోతుంటే ఏవో యాడ్ చేస్తూనే ఉంటాను. బట్ ఎనీహౌ దీని మీద ఇప్పటి వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే ఇన్ జనరల్గా ఏ టాపిక్స్ మీద కానీ మన సబ్జెక్ట్లో టాపిక్స్, లేకపోతే మీ లివింగ్లో ఏమైనా పాయింట్స్ టు బి క్లారిఫైడ్, లేకపోతే ఇష్యూస్ ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్స్. హలో, హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి పద్మ గారు, చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే హెల్త్ గురించి కానీ రిలేషన్స్ లో కానీ ఏదైనా మనం ప్రోగ్రెస్ అవుతున్నామా అంటే అది అసలు మనం కరెక్ట్ ఇవాల్యుయేట్ చేసుకోలేము. కానీ ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అప్పుడు తెలుస్తుంది మనకి, ఇక్కడ ఏదో అటెండ్ అవ్వాల్సిన పని ఉంది, ఇక్కడ సరిగ్గా చేయటం లేదు. నాకు తెలిసినంత వరకు అసలు హెల్త్ గురించి అసలు మనం పట్టించుకోవట్లేదు. అది ఎట్లా ఉంది, ఏంటి, బాగుందా లేదా, అది ఇంప్రూవ్ అవుతుందా. రైట్. యా, అంటే ఈవెన్ లో మనం ప్రోగ్రెస్ అవుతున్నామా అన్నదానికి మీరు చెప్పిన పాయింట్స్ అయితే అసలు చాలా బాగుంది. ఇది ఎప్పటికీ నిజంగా మనం ప్రాబ్లం వచ్చే వరకు కాకుండా ముందే చూసుకుంటూ ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ప్రోగ్రెస్ అన్నది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. రైట్ అండి. సో యాక్చువల్గా అండి, అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే మనము ఒక సంథింగ్ లైక్ ఒక ట్రయల్ అండ్ స్టేజ్ ఆఫ్ సొసైటీలో ఉన్నాం అనమాట. అంటే ఒక క్లారిటీ, ఒక సొసైటీ అంటే ఇలా ఉండాలి, ఒక ప్రాసెస్ అంటే ఇలా ఉండాలి అన్నది మనకి ఫిక్స్ అవ్వలేదు ఇంకా. దాని సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. జీవన విద్య అవ్వచ్చు, లేకపోతే ఇంకా మిగతావన్నీ కూడా ఈ ఫిలాసఫీ నుంచి వచ్చినవన్నీ కూడా మనిషిని ఒక స్టేబుల్ స్టేట్ ఆర్ ఒక స్టేబుల్ సిస్టమ్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. కానీ అక్కడ అన్ఫార్చునేట్లీ సమ్ డివిజన్స్ వచ్చేసినాయి. సో అందరూ ఒక కామన్ పాయింట్ మీద అగ్రీ అయ్యేలాగా మనకి ఒక నాలెడ్జ్ సిస్టమ్ కానీ, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ బిల్డప్ చేయలేదన్నమాట. సో దానివల్ల అలాంటి ఒక సొసైటల్ ఒక సిస్టమ్ లేనప్పుడు సో మనకి రిఫరెన్స్ అన్నది ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో అప్పటి నుంచే కనిపిస్తుంది. కానీ దానికి ముందంతా మోర్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీదే ఉంటుంది. నిజంగా నాకు హెల్త్ ఇంపార్టెన్స్ తెలిసి, అసలు బాడీని హెల్తీగా ఉంచుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అని తెలిసి, దాని ఇంపార్టెన్స్ అన్నది నాలో ఇంబైబ్ అయిపోతే నేను చేసే ప్రతి పని ఆర్ నేను తినే ప్రతి ఫుడ్ ఆర్ నేను బాడీకి ఫిజికల్ వర్క్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ఐ థింక్ దీస్ ఆర్ వెరీ ఫిక్స్డ్. కొంతమంది చాలా సిన్సియర్గా హెల్త్ నుంచి పట్టించుకుని ఎక్సర్సైజెస్ చేయడము రొటీన్గా చాలా సిన్సియర్గా చేస్తారు. మరి చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ అంటే వాళ్ళకి అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు దాన్ని అట్లా ఉంచుకోవాలి ఇది అర్థమైంది. కొంతమంది ఇంకా క్యాజువల్ యాటిట్యూడ్ పోలేదన్నమాట. అర్థమైంది అంటే ఆచరణలోకి వచ్చేసింది, ఆచరణలోకి రాలేదు అంటే అర్థం కాలేదు. సో ఇట్లాంటి గ్యాప్స్ ఉన్నాయి. ఇంకా మనము స్టేబుల్ అవ్వాల్సిన, నాలెడ్జ్లో ఫిక్స్ అవ్వాల్సింది చాలా ఉంది కాబట్టి కొంచెం టైం పట్టే ప్రాసెస్. బట్ స్టిల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అట్లా అనిపించడం కాకుండా మనకు ముందే ఎప్పుడైతే రైట్ అండర్స్టాండింగ్ ఉంటుందో సో ఇష్యూస్ రాకుండా స్టేజ్కి తీసుకువెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అవును మేడం, నిజంగా క్యారీ బ్యాగ్స్ విషయంలో కానీ పొల్యూషన్ విషయంలో కానీ మీరు చెప్పింది మాత్రం 100% రైట్. ఎవ్రీ వన్ షుడ్ ఫాలో దట్. మేడం, ఆడిబుల్? చెప్పండి. నేను రామకృష్ణ ఉన్నమ్మా, వైజాగ్ నుంచి. చెప్పండి సార్.
జీవన విద్య అటెండ్ అయినాక కోపం తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం మార్పు వచ్చినట్లుంది. కాకపోతే మీరు చెప్పేవి చాలా ఆచరణలో పెట్టాలని చెప్తున్నారు. ఆచరణలో పెట్టడానికి కొన్ని తప్పులు చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ప్లానింగ్ మీరు ప్రతి వాళ్ళు మీరందరూ చెప్తుంది ఏంటంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక పాయింట్ మీద దాన్ని కాన్సన్ట్రేట్ చేసి అది అయిన తర్వాత ఇంకొకటి తీసుకోండి అంటున్నారు. కానీ నేనేం తప్పు చేస్తున్నానంటే 4-5 సబ్జెక్ట్స్ ఒకేసారి తీసుకొని ఆ గ్యాప్ ఎక్కువ చేసుకొని ఈ జీవన విద్యని ఎక్కువ అటెండ్ కాలేకపోతున్నాను. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ దాట్. మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీరందరూ. కానీ ఏమిటంటే పొద్దున్నే భగవద్గీత అని, లేకపోతే మెడిటేషన్ అని, లేదా డిమెన్షియా కోర్స్ అనే ఆన్లైన్ కోర్సులు, జూమ్ మీటింగులు ఇలాంటివన్నీ అటెండ్ అవటం వలన నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ జీవన్ విద్యాస్ ఇన్స్ట్రక్షన్స్. అందువల్ల ఈ గ్యాప్, ఆ ప్లానింగ్ అది రెస్ట్రిక్ట్ చేసుకుంటే కానీ నేను ఇవన్నీ చేయలేనేమో అనిపిస్తుంది. ఇవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా అండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఏంటో తెలుసు, మంచిగా చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మన ఇంకా ఇన్పుట్స్ నాకు అనిపిస్తుంది ఏంటి అంటే ఒక స్టేజ్లో ఇన్పుట్స్ తీసుకోవడం ఇంకా హాల్ట్ పెట్టేసేయాలి మేబీ. అంటే ఇప్పుడు ఇంకా ఈ ఆన్లైన్ ఎంత దారుణంగా అయిపోయిందంటే ఒక వీడియో 5 నిమిషాలు చూడాలంటే చాలా కష్టంగా ఉంది. ఒక మీటింగ్ 1/2 an hour ఎదగాలని ఇది అంటే కష్టంగా ఉంది. సో బట్ ఇన్పుట్స్ తీసుకున్న దానికి ఫైనల్గా ఒక రిజల్ట్ అంటూ రానప్పుడు, అంటే ఒకటి యాక్షన్లోకి ఒకటి బెటర్ అవ్వడానికి అది యూజ్ అయితేనే దానికి నేను ఇచ్చిన టైం వర్త్. అదర్వైజ్ ఇన్పుట్స్ అన్నవి ఓవర్లోడెడ్ అండి ఇప్పుడున్న దీంట్లో. మనకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. గుప్పలు వస్తూనే ఉంటాయి, ఎంత టైం. బట్ దాని నుంచి నిజంగా మనకి ఎంత యూజ్ అయింది, మన ప్రోగ్రెస్ అయ్యాము అంటే మళ్ళీ అక్కడ ఇట్స్ అ చాయిస్. సో సమ్వేర్ వీ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్ వెరీ వెరీ డిలిజెంట్లీ, అంటే చాలా జాగ్రత్తగా. యూట్యూబ్ మాత్రం ఘోర కీకారణ్యంలా ఉందమ్మా. కానీ కంట్రోల్ మన దగ్గరే ఉంది కదండి. ఒక దానికి స్విచ్ ఓవర్ అవుదా అంటే ఇది కావాలా ఇది ఆప్షన్ అని అడిగి ఆఫ్ చేసేస్తుంది. అసలు ఏదో ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తాము, కానీ ఎండ్ అయ్యేసరికి చూడండి ఎన్ని స్విచ్ అవుతాము. సో మనకి తెలియకుండానే ఎన్నిట్లో అన్నెసరీవి షిఫ్ట్ అయిపోయి ఫైనల్ గా దేని వల్ల మనకి బెనిఫిట్ అవుతున్నాము, ఏది యూజ్, ఏది జెన్యూన్, ఎవరు వ్యాలిడేట్ చేస్తున్నారు ఇవన్నీ. ఇవన్నీ డిజైర్లు అమ్మా, కోరికలు. ఇవి డబ్బు సంపాదించాలని కాదు, కానీ అన్ని నేర్చేసుకోవాలని కోరికలు, అవే కంట్రోల్ చేసుకోవాలి మీరు చెప్తున్నట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం క్యాజువల్ యాటిట్యూడ్ అండి, టైం పాస్ కొంచెం సర్లే అట్లా యాటిట్యూడ్. అంటే ఇంకా ఇవన్నీ మనం వెరిఫై చేసుకోవాల్సిందే. నిజంగా ఆ టైంని నేను ప్రాపర్గా ఒక వర్క్ మీద, ఒక నేచర్ మీద, ఒక ప్రాబ్లం మీద, ఒక రిలేషన్షిప్లో స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇట్స్ మై చాయిస్ కంప్లీట్లీ. మనం చేసే ప్రతి పని మన చాయిసే. సో ఆ చాయిస్ అన్నదాన్ని నేను ఎంత రైట్ గా యూటిలైజ్ చేసుకుంటే నేను అంత ప్రోగ్రెస్ అవుతాను. ఇంకెవరన్నా అండి? మేడం నమస్తే మేడం. నమస్తే అండి మేడం. ఏ యాక్షన్ అంటే ఏ పని చేసినా, ఏ మాట్లాడినా కూడా, ఏ వర్క్ చేసినా కూడా అది రైటా రాంగ్ అనేది తెలుసు. కానీ ఒక్కొక్కసారి ఆ కాన్షియస్నెస్ కానీ, రైట్ యూటిలైజేషన్ కానీ, ఆ అవేర్నెస్ లేకి రాలేకపోతున్నాను. మ్యాక్సిమం 1 or 2% చేంజెస్ అయితే వచ్చింది. కానీ ఆ అవేర్నెస్, ఆ కాన్షియస్నెస్ అనేది ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటుంది. అది దానికి సొల్యూషన్ చెప్పండి. రైట్ అండి. సో అంటే కామన్ థింగ్ అందరికి, మంచి చేయాలి, మంచిగా ఉండాలి అని అందరూ ఉంటుంది. కానీ ఆ టైం వచ్చేసరికి మనం మళ్ళీ
ఆటో మోడ్లోకి వెళ్ళిపోతాం చూడండి. సో మీరు అన్నది కూడా కరెక్ట్ పాయింట్. అవేర్నెస్ ఆ టైంలో మిస్ అయిపోతాము. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ అంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే బిల్డప్ చేసుకున్నామో దాని ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే అది మనల్ని లాగేస్తుంది అనమాట. సో ఆ హ్యాబిట్స్ అన్నది ఎంత టైంలో మనం బిల్డ్ చేసుకున్నాం అంటే ఆ వే ఆఫ్ బిహేవింగ్ ఇది కానీ అది మనకి ఇది టైం పట్టే ప్రాసెస్ అండి. అది సంథింగ్ మ్యాజిక్ కాదు. మనం ఇది వినేసాము ఇప్పుడు చేంజ్ అయిపోతుందని. అది మనం అవేర్గా ఉంటూ మనము చాయిస్ తోటి మనము బిల్డప్ చేసుకోవాల్సిన హ్యాబిట్ ఇది. సో ఇట్స్ అది 1 year అవ్వచ్చా 10 years అవ్వచ్చా అది మనం ఇంకెంత ఎఫర్ట్ పెడుతున్నాము అన్న దాని మీద ఉంటుంది. సో అవేర్నెస్ అన్నది ప్రతి నిమిషం అండి, ప్రతి నిమిషం రావాలి అంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాక్టీస్. అంత పట్టుదల ఒకటి ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెగ్యులర్గా రివ్యూ అవుతూ ఉండాలండి. అంటే మీరు బ్యాచెస్ మల్టిపుల్ టైమ్స్ అటెండ్ అవ్వడము, ఈ రివ్యూ మీటింగ్స్ అటెండ్ అవ్వడము, ఈ కాన్సెప్ట్స్ తోటి ఇవి ఒక్కసారి అర్థమైతే అండి చాలా సింపుల్. అంటే ఇవన్నీ న్యాచురల్ ప్రిన్సిపల్స్ అన్నమాట. నేను ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తున్నాను కాబట్టి నేను ఎఫెక్ట్ అవుతున్నాను అన్నది క్లియర్గా అర్థమైపోతే ఇట్స్ లైక్ నేను గ్లాస్ వదిలేస్తాను పడిపోతుంది అన్నంత అన్ని తెలిసినప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను. ప్రతిసారి గ్లాస్ ఎలా అయితే టేబుల్ మీద ఎక్కడైనా గట్టు మీద పెట్టడం చేస్తాను అట్లా అన్నమాట. ఆ హ్యాండ్లింగ్ మనకి రిలేషన్షిప్స్లో రావాలి. సో ప్రదీప్ గారు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తారు. మన హౌస్ పైన ఒక ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్ కి ఎన్ని హోల్స్ యాక్సెప్టబుల్? వాటర్ ట్యాంక్ కి ఎన్ని హోల్స్ యాక్సెప్టబుల్? 2 holes మేడం. అది ఇన్లెట్ అవుట్లెట్. అది కాకుండా 1 మేడం. ఇన్లెట్ అవుట్లెట్ కాకుండా మీ ట్యాంక్ లో ఎన్ని హోల్స్ ఉంటే మీకు ఓకే? ఏది ఉండకూడదు. దాని సర్ఫేస్ ఏరియా ఎంత ఉందో అంతకంటే తక్కువ. సో వి కాంట్ యాక్సెప్ట్. ఈవెన్ చిన్న చిల్లున్నా వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. అట్లాగే రిలేషన్షిప్ లో ఇన్ని 700 కోట్ల మందితో నాకు ప్రాబ్లం లేదు కానీ ఒక్కళ్ళతోటే ఉంది అంటే అది యాక్సెప్ట్. నో, నేచర్ అట్లా పనిచేయదు. ఒక్క హోల్ ఉన్నా లీక్ అయిపోతాయి వాటర్. సేమ్ ఒక్క రిలేషన్షిప్ లో మనం వాల్యూస్ తో కాన్ఫ్లిక్ట్ ఉన్నా పెయిన్ అన్నది మనకి సఫరింగ్. అర్థం చేసుకున్నాను. యాక్చువల్ గా మాది ఫ్లాట్స్ కదా, ఎన్ని పైపులు పెట్టొచ్చు అన్నట్టు అర్థం చేసుకున్నాను. అవుట్లెట్లు ఎన్ని ఉండొచ్చు, ఇన్లెట్ ఒకటి ఉన్న అవుట్లెట్లు ఎన్ని ఉండొచ్చు కదా అక్కడ. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే లీకేజ్ హోల్ అయితే అసలు ఒకటి కూడా యాక్సెప్టబుల్ కాదు. ఒక ప్రిన్సిపల్ అర్థమైపోయింది అనుకుంటే అది నేచర్ లో కావచ్చు, అంటే బయట ఫిజికల్ కావచ్చు, లేకపోతే ఇటు మన రిలేషన్షిప్స్ లో ఇవి అర్థమైపోయింది అనుకోండి, ఇంకా మనం ఏది చేసినా దాన్ని వైలేట్ చేయకుండా ఎలాగా వర్క్ చేయాలి అన్న ప్లాన్ లోనే ఉంటాం. దానికి కాంట్రరీగా నాకు ప్రోగ్రెస్ అవ్వకుండా నాకు పెయిన్ కలిగించే ఇది ఆ ప్లాన్ అసలు ఆ రియాక్షన్ లోకి వెళ్ళదన్నమాట ఇంకా మైండ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏమంటే ఇక్కడ మనం ఉన్నటువంటి ఆ ఎన్వైరన్మెంట్ తో తొందరగా రిఫ్లెక్ట్ అయిపోతుంటాం. అదే వస్తుంది. అదేనండి. అంటే మనం ఇంక ఇది స్లోగా బిల్డప్ చేసుకోవాలి. అది అంటే ఆల్రెడీ మనము ఒక 10 స్టెప్స్ బురదలోకి వచ్చేసాం అనుకోండి, ఇప్పుడు 10 స్టెప్స్ వెనక్కి వెయ్యాలి కదా. అంటే చెప్పేది ఏంటంటే మనము ఆల్రెడీ ఒక మైండ్ సెట్ తోటి ఒక ఎన్విరాన్మెంట్ బిల్డప్ చేసేసుకున్నాము మన సరౌండింగ్ లో చుట్టూ మనుషులతోటి. అట్లాగే ఇప్పుడు మన కరెక్ట్ రిఫరెన్స్ కరెక్ట్ తెలిసాక మళ్ళీ మనము దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి కదా. సో అట్లాగా అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇంకా అది ఇట్స్ డైలీ ప్రోగ్రెస్, డైలీ జర్నీ. ఎవ్రీ డే is an opportunity. Every person is an opportunity. So every situation, every problem is an opportunity for me to progress. So మొత్తం ఎన్విరాన్మెంటే సపోర్ట్ ఇస్తుందండి మనిషి ప్రోగ్రెస్ అవ్వడానికి. సో ఇంకా ఎవరైనా
60 మంది ఉన్నారు. కొత్త వాళ్ళు అడగండి, ఏమన్నా మాట్లాడండి. ఊరికనే అటెండ్ అయితే ఏం లాభం? ప్రోగ్రెస్ గురించి అడుగుతున్నారు మేడం. మనం ఏం ప్రోగ్రెస్ చేసామో, మనం ఏం విన్నామో కొంచెం ఒక్కొక్కళ్ళు తప్పో రైటో చెప్పండి, పర్వాలేదు. మేడం దిస్ ఇస్ నరేష్ మ్యామ్. చెప్పండి నరేష్ హలో గారు. మేడం, చెప్పండి. మీరు ఒక ట్రైన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన డెస్టినేషన్ తెలుసు. ఓకే, ట్రైన్ మధ్యలో ఆగిపోయింది. అక్కడ ఏంటంటే ప్రాబ్లం మనకి ఐడెంటిఫై అయితే ఓకే, ఇట్ విల్ మూవ్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకు కూడా ఏంటంటే అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో అది తెలుసుకోవడం చాలా కష్టం కొన్నిసార్లు. మన గురించి మనతో దీని గురించి ఏమైనా మీరు హెల్ప్ చేయగలరా? యా, కరెక్ట్ అండి. సో ఇప్పుడు మన గురించి మనకి తెలియకపోవడము అంటే బేసిక్గా ఇదే నాలెడ్జ్ అండి. ఆ రైట్ అండర్స్టాండింగ్ ఏదైతే స్ట్రెస్ చేస్తారో జీవన్ విద్యలో, సో మన గురించి మనకు తెలియడము, మన ఎగ్జిస్టెన్స్ గురించి తెలియడము, అంటే ఈ నేనే కాదు, నేను కాకుండా ఈ సృష్టిలో ఉన్న మిగతా అన్ని ఎగ్జిస్టెన్స్లో ఎలా ఉన్నాయి, ఏ ప్రిన్సిపల్స్ మీద వర్క్ అవుతున్నాయి అది తెలియడము, ఈ రిలేషన్షిప్స్ ఎందుకున్నాయి, ఒక ప్రయోజనం కోసం ఉన్నాయి అవి తెలియడము, సో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటే ఒక మంచి వ్యవస్థని, ఫ్యామిలీ వ్యవస్థ అవ్వచ్చు, సొసైటీ వ్యవస్థ అవ్వచ్చు, వీటిని ఇంప్రూవ్ చేయాలంటే అంటే ఎలాంటి వాల్యూస్ని, మనుషుల్ని బెటర్ కండక్ట్ తోటి, డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ రావాలి అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలాంటి ఇంప్రూవ్ చేసుకోవడము. సో ఇవన్నీ మనకి ఇప్పుడు ఒక కలగాపులగం అంటారు చూడండి, అట్లా మనకి ఇప్పుడున్న జంబుల్డ్ సొసైటీలో ఈ క్లారిటీ లేకపోవడం అన్నది ట్రూ, ఐ అగ్రీ. బట్ దెన్ మీరు జీవన్ విద్య డెఫినెట్గా అటెండ్ అయి ఉంటారు సెషన్స్. వాటిలో ప్రపోజల్ పెట్టేదే ఇది, మనకి అండర్స్టాండింగ్ పెంచుకొని, అండర్స్టాండింగ్ తోటి మన డెసిషన్స్, మన ఇమాజినేషన్, మన డెసిషన్స్ అండర్స్టాండింగ్తో రన్ అయ్యి దానికి ఎగ్జిక్యూషన్లో, ఎక్స్ప్రెషన్లో మనము తీసుకురాగలిగితే ఈ క్లారిటీ ఇంప్రూవ్ అవుతుందండి. డెఫినెట్గా ఏది జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అన్న క్లారిటీ రావడం 100% షూర్, నో డౌట్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ నాలెడ్జ్లో అంటే ఇది మేము అంటే ఎంత ఈ సెషన్స్లో చెప్తున్నా దీనికి చాలా డీప్ బ్యాక్గ్రౌండ్ ఉందండి, చాలా డీప్ ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అది. సో దీనికి దాని లిటరేచర్స్ ఉన్నాయి, సపోర్టింగ్ లిటరేచర్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తాయి అంటే ఈ ప్రిన్సిపల్స్ అన్నవి ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు ప్రతిదీ ఎలా కనెక్ట్ అయి ఉంది, అది ఎట్లా నేను ఎక్కడ చూడలేకపోతున్నాను, కొంచెం అది అంటే ఫ్రీగా ఉన్న వాళ్ళు, టైం స్పెండ్ చేయగలిగిన వాళ్ళు, లిటరేచర్ అంటే ఇంకా నెక్స్ట్ డీటెయిల్ ఫేస్ టు ఫేస్ వర్క్షాప్లో డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ 8 days మార్నింగ్ టు ఈవినింగ్ సెషన్స్ అండి, అసలు ఫస్ట్ లెవెల్ అంటే. కాకపోతే ఇప్పుడు అన్ఫార్చునేట్గా మనం చాలా లిమిట్ చేయాల్సి వచ్చింది, బట్ అట్లీస్ట్ కొంతలో కొంత రైట్ అని చెప్పి ఇట్లా తీసుకుంటున్నాం. కానీ దీన్ని డెప్త్ అర్థమైతే ఇది నాకు తెలీదు, లైఫ్లో ఏం జరుగుతుంది ఇట్లా అన్నది ఇంకా ఉండదండి, అది మొత్తం పోతుంది. ఆ గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది మేడం, ఆ రెఫరెన్సెస్? ఇవన్నీ మళ్ళీ మన ఇవి జరిగితే రిఫరెన్సెస్ అన్ని ఆన్లైన్లో ఉన్నాయండి, ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్లో ఉన్నాయి. అయితే మనకి ఎప్పుడైతే మళ్ళీ లాక్డౌన్ స్టాప్ అయ్యి మళ్ళీ సెషన్స్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి అది ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా అంటే ఫస్ట్ ఈ ఓవరాల్ ఏదైతే మనం ఈ జీవన్ విద్యలో ప్రపోజల్స్ పెడుతున్నామో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత సెల్ఫ్ గురించి ఇంకా డెప్త్గా చేయడము, ఎగ్జిస్టెన్స్ గురించి చెప్పడము, ఇవన్నీ ఇట్స్ చాలా అంటే ఎఫర్ట్ తోటి, ఇంట్రెస్ట్ తోటి మనము టైం స్పెండ్ చేయగలిగితే అవైలబుల్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు ఇంకా లక్కీ ఏంటి అంటే లాస్ట్ 2 years నుంచి, ఇది వరకు అయితే డైరెక్ట్ వెళ్ళి వినేవాళ్ళు, ఇప్పుడైతే అదే ఒకటి ఏంటి అంటే ఇది అన్ని ఆన్లైన్లో ఉన్నాయి, మోస్ట్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులోకి ఇంకా చాలా వర్క్ జరగాల్సి ఉంది. బట్ అదే మా టీం అందరు స్లోగా మేడం ఒకటో రెండో ఇవ్వరా? ఆన్లైన్ చూస్తాను నేను. ఆన్లైన్ ఉన్నాయండి, నేను షేర్ మేబీ ఆ వీక్లీ ఇది గ్రూప్ ఉంది కదా అందులో పెడతాను.
థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా అండి? అంటే క్వెషన్స్ రావడం కూడా కష్టమే. బట్ స్టిల్ అంటే ఏమన్నా డౌట్స్ చెప్తే ఇది ఈ టాపిక్ ఎట్లా అప్లై చేయాలి? దీని ఇంకా ఇష్యూస్ వస్తున్నాయి. ఇక అలాంటివి కూడా మీరు చాలా ఫ్రీగా ఉండొచ్చండి. ఇక్కడ మీరు ఎన్ని క్వెషన్స్ ఆన్సర్ అయితే మీరు అంత కాన్ఫిడెంట్‌గా మీరు డే టు డేని అదే మీ లైఫ్‌ని బెటర్‌గా తీసుకెళ్ళగలరు. మ్యామ్ గుడ్ మార్నింగ్ నరేష్ మ్యామ్. మ్యామ్. చెప్పండి. హలో. యా హలో. చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఐఎమ్ శ్రీకాంత్. శ్రీకాంత్. So ma'am, actually my question is like in the like past hour, I mean half an hour, like you told about like relativeness, like okay, we are not fixing to something and we are taking the we are moving just by taking the references. Correct. So yeah, could you tell me something more about it? Yeah, definitely. See, whatever current system, say we are not exposed. అంటే మనకి జీవన విద్య పరిచయం లేదు. I'm telling in Telugu because Yeah. సో జీవన విద్య పరిచయం లేదు, ప్రపోజల్స్ లేవు. సో మనం ఒక గోల్ పెట్టుకుంటాము, అంటే చదువు అయిపోవాలి, జాబ్ రావాలి, శాలరీ రావాలి, అట్లా గోల్ పెట్టుకొని శాలరీ ఇంత వచ్చింది, ఓకే మంచి చదువు అయిపోయింది, జాబ్ వచ్చేసింది అనుకున్నది సాటిస్ఫై అవుతామా? నెక్స్ట్ మన ఫ్రెండ్స్ చూస్తాము. ఫ్రెండ్స్ ఎక్కడ జాబ్ లో జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చింది జాబ్, మనం అనుకున్నాము మనకు కావాల్సిన శాలరీ వస్తుంది అన్న సాటిస్ఫాక్షన్ వచ్చినది మన ఫ్రెండ్స్ కి ఎక్కువ శాలరీ వస్తుంది అన్నంత వరకే ఉంటుంది. నుంచి ఏదో స్టార్ట్ అవుతుంది అదే. సో అట్లా ఇప్పుడు నాకు కావాల్సింది బైక్ ఒకటి కొనుక్కున్నాను, నువ్వు ఫ్రెండ్ ఒక కార్ కొనుక్కున్నారు. సో సమ్వేర్ అరే కారు అంటే ఉంటే బాగుండు కదా, ఇట్ స్టార్ట్స్ అది రిఫరెన్స్. నిజంగా నాకు అవసరమా, నిజంగా ఇది నా ఈజ్ ఇట్ ఇన్ మై అంటే నా అవసరమైన లిస్ట్ లో ఇది ఉందా అన్నది మనం రివ్యూ చేసుకోము అక్కడ అట్లా. సో వీఆర్ సెట్టింగ్ ఆ రిఫరెన్సెస్. మన నైబర్స్, మనది ఒక చిన్న ఇల్లు, సింగిల్ బెడ్రూమ్ కింద హౌస్, ఇప్పుడు మన నైబర్స్ 2 floors వేసారు పక్కన, లేకపోతే మంచి కలర్స్ వేసారు, మనం కూడా. సో ఎంతసేపు ఆ బయటవి వచ్చేవి ఇట్ విల్ మేక్ అస్ ఇమాజినేషన్ థింక్ అండ్ డూ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. మనకి నిజంగా అవసరమా లేదా అని అనుకోము. మనకి ఓకే, నాకున్న కన్వీనియన్స్ లో 2 BHK సింగిల్ బెడ్రూమ్ ఉంది, బాగుంది, చుక్కమరంగా గార్డెన్ ఉంది, నేను చేసుకోవాలి అన్న సాటిస్ఫాక్షన్ నాకు లేనప్పుడు నా ఎంతసేపు ఆ బయట రిఫరెన్స్ తోటి వాళ్ళు వాస్తు బాగాలేదన్నారు, ఈ రూమ్ కొట్టేయండి, బాత్రూమ్ తీసేయండి, ఇట్లా ఈ అదే అన్నెసరీ మ్యాడ్ రేస్ లో ఏవేవో, అంటే ఫియర్, కాన్ఫిడెన్స్ లేకపోవడం, దీస్ ఆర్ ఆల్ రిజల్ట్స్ ఆఫ్ బీయింగ్ రిలేటివ్ అన్నమాట. రిలేటివ్ కంపారిజన్ లీడ్స్ us into a chaos. So as a human beings, I think we can be better with knowledge, better with understanding, better with clarity. సో ఇప్పుడు నేను 100 మందికి సాయం చేయాలంటే నాకు ఒక 10 కార్లు కావాల్సి ఉంటుంది. నేను నా ఫ్యామిలీతో ఉంటున్నప్పుడు ఒక కారు చాలు, ఒక మారుతి ఇది సరిపోతుంది. దాని పర్పస్ ఉట్టి ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్తాను. నేను రోజు బయటికి వెళ్ళను, రోజు బయటికి వెళ్తే బండి సరిపోతుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిపోతుంది. సో నా నీడ్ ఏంటి, నేనున్న సిచ్యువేషన్ లో నేను చేస్తున్న పనులకి నా నీడ్ ఏంటి అన్నది మనం ఫిక్స్ చేసుకోవాలి కదా, ఎవరికి వాళ్ళము. Otherwise we are in a endless rat race. సో దీస్ ఆర్ రిఫరెన్సెస్ కి ఇంకా ఎండ్ ఉండదండి ఇట్లా. సో ఎవరో చెప్తారు, అరే అక్కడికి వెళ్ళి బిర్యానీ తిన్నాను బాగుంది అని, ఇంకా అంతే. నెక్స్ట్ డే నుంచి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు ఏమి నీ హెల్త్ కి నీకు ఏం తినాలో మనకు క్లారిటీ లేదా నిజంగా. సో వీఆర్ ఎవడో ఏదో చెప్తాడు, అక్కడ ప్లాట్ కొనండి మంచిగా పెరుగుతుంది. So many innumerable everything we are relatively living ఇక్కడ, which is the reason of our not progressing. and ఒక లోన్ తీసుకుంటాం, ఎన్నాళ్ళు కడతాం ఆ లోన్, ఒకటి తర్వాత ఒకటి ప్రాపర్టీస్ బిల్డప్ చేసుకుంటాం. ఎంత కష్టం ఆ ప్రాపర్టీస్ మెయింటైన్ చేయడం. అక్యుములేటింగ్ ఇస్ రియల్ అంటే క్రైమ్ అనిపిస్తుంది నిజంగా. ఎంత ప్రాబ్లమ్స్
ఎంత ప్రాపర్టీస్ ఉంటే అంత ప్రాబ్లమ్స్ అండ్ అంత డిఫరెన్సెస్ ఇన్ సొసైటీని మనము బిల్డప్ చేస్తున్నాం తెలియకుండా. అంత మేనేజ్ చేస్తూ వాటిని మనం అన్‌రెస్ట్‌ఫుల్‌గా ఉంటాము. ఇవన్నీ ఒక్కసారి అర్థమైపోతే మనకి ఎంత అవసరము, మన నెక్స్ట్ జనరేషన్ కోసం మనం ఎందుకు సంపాదించాలండి? మనం సంపాదిస్తే వాళ్ళేం చేస్తారు? Yeah. రైట్? సో, వాళ్ళని మంచి కేపబుల్ పర్సన్స్ వాళ్ళ ఎర్నింగ్ వాళ్ళు చేసుకునేలా చేస్తే సరిపోదా? Yeah. సో, వి ఆర్ అన్నెసెసరీలీ గోయింగ్ ఇంటూ దిస్. ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు యూఎస్. ఓకే. మై సన్ హాస్ టు గో. మా పిల్లలు వెళ్ళాలి. సో, ఏం చేస్తున్నారు యూఎస్ వెళ్ళి? ఆర్ దే హ్యాపీ? అడగండి ఒకసారి. రిలేటివ్‌గా హ్యాపీ అనుకుంటున్నారు. ఓకే. ఇక్కడ కోవిడ్ ఇండియాలో స్ప్రెడ్ అవుతుంది. అక్కడ వ్యాక్సినేషన్ ఇచ్చారు. బట్ ఆర్ దే హ్యాపీ? ఆర్ దే థింకింగ్ దే హావ్ ప్రోగ్రెస్? ఆ ఫీలింగ్ ఉందా ఎవరికన్నా? సో, ఆల్ దీస్ ఆర్ క్వెషన్స్ వి హావ్ టు ఆస్క్. Yeah, and one more thing, ma'am. Like as you said, like we fix the goal, and after that, like the process is important. Ante mana process anedi important annaru. So, like I mean, the process is like always like I mean, to how we achieve the particular goal, ela reach avutamu danni. Ade vidhanga ఇంకా ఏమంటారు ఆ ప్రయాణంలో ఏమేమి అడ్డంకులు వస్తాయి, లేకపోతే వాటిని ఎలా మనము ఓవర్కమ్ చేయాలి, అలా కదా మేడం. సో ఇలా ప్రాసెస్ ని ఐ మీన్ ప్రాసెస్ స్ట్రాంగ్ గా ఉండాలంటే లైక్ ఐ మీన్ హౌ డు వి డిఫైన్ ద ప్రాసెస్ ఆర్ హౌ డు వి ఎస్టాబ్లిష్ అ ప్రాసెస్ విచ్ విల్ రియల్లీ లీడ్స్ టు అవర్ గోల్? ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనము ఆల్రెడీ ఇనిషియల్ గా మనము చాలా ఇంపార్టెంట్ టూల్ కింద చెప్తున్నాము ఒకటి, సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని. Right? So I think everyone is familiar. If a self-verification process is the tool which we verify every decision of ours. మనం తీసుకునే ప్రతి డెసిషన్, ప్రతి చాయిస్ దగ్గర మనం ఈ ప్రిన్సిపల్ ఉంది కదా, ఫస్ట్ ఇది నాకు న్యాచురల్ గా యాక్సెప్టబుల్లా, ఇది నేను హ్యూమన్ బీయింగ్స్ తో వ్యవహరిస్తున్నప్పుడు మ్యూచువల్ హ్యాపీనెస్ ఇస్తుందా, ఇది నేను నేచర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మ్యూచువల్ ప్రాస్పరిటీ అంటే వాటి ఎగ్జిస్టెన్స్, వాటి సైకిల్నెస్ ఇన్ నేచర్ ఇవి డిస్టర్బ్ చేయకుండా ఉంటుందా. సో ఇవి దిస్ ఇస్ అ ప్రాసెస్. సో మనము ఎంతసేపు ఇలా సెల్ఫ్ అవేర్ గా సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఆ ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా మనము వెళ్ళగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాము. రిలేషన్షిప్ లో వాల్యూస్ తో ఎంతమందికి నేను అప్రోచబుల్ గా ఉన్నాను, ఎంతమందికి నేను ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అప్రోచ్ అవ్వగలుగుతున్నాను, ఎంతమంది నాతో ఫ్రీగా ఉండడానికి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఐ థింక్ ఇండికేషన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్. ఒకసారి ఫస్ట్ లో ఎంత కన్ఫ్యూజన్, ఇట్స్ సో సింపుల్ అండి. ఇట్ బికమ్ సో సింపుల్. అన్ని ఇచ్చేసారు ఇక్కడ. మనం ఇప్పుడు ఎక్కడ కష్టపడక్కర్లేదు జీవన విద్యలో. దే హ్యావ్ పుట్ హ్యూజ్ ఎఫర్ట్స్ టు మేక్ ఇట్ సో సింపుల్. చాలా సింపుల్ ప్రాసెస్ లో మనం అవేర్ గా ఉండడము, చాయిస్ అన్నది మనం గమనిస్తూ మన చాయిస్ ని ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ టూల్ తో చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వి విల్ సీ అమేజింగ్ రిజల్ట్స్. హలో, చెప్పండి శ్రీదేవి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది మీతో మాట్లాడక. నేను ఉమా అండి. ఉమా గారు చెప్పండి. చాలా బాగా చెప్పారు. అంటే వాటర్ ట్యాంక్ కి ఒక హోల్ అవసరమా లేదా అన్న దాని మీదకి వెళ్ళి మన అంటే రిలేషన్షిప్స్ అన్ని దాని గురించి చాలా బాగా చెప్పారు. ఇంకొకటి ఎంత అంటే మీరు అన్నట్టు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్ని కోర్సులు విన్నా, అలా ఉండాలి అని మనం పట్టుదలతో ఉండాలనుకున్న కొన్ని సిచ్యుయేషన్స్ ఎట్లా వస్తాయంటే వాటిని హ్యాండిల్ చేయలేక మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా అది వచ్చేసరికి ఆ ఎఫెక్ట్ వేరే రకంగా ఉంటుంది. మళ్ళీ సరే వద్దులే, అవి తీసుకొచ్చుకోవద్దు, వాటిని మనం ఎలా ఉండాలో అలా ఉండాలి, ఇవన్నీ వింటున్నాం కదా ఇంకా అలవాటు చేసుకోవాలి అనే దాంట్లో ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి మళ్ళీ అట్లాంటి సిచ్యుయేషన్స్ వస్తాయి. అని ఇంకా దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళడమే మన పని అని కొంచెం దీంట్లో జాయిన్ అయిన నుంచి ఇంక ఇవన్నీ అర్థమవుతున్నాయి అని. ఒక్కొక్క సిచ్యుయేషన్ అలా వస్తుంది మళ్ళీ కూడా. అవునండి, వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు
నాలెడ్జ్ మీకు నాకు వచ్చినంత మాత్రాన ఇప్పుడు మొత్తం అందరికి రీచ్ అవ్వలే కదా ఇంకా. లేదు లేదు. అంటే అది ఆ బిగ్ పిక్చర్, ఇది నేనేమంటానంటే ఇప్పుడు బిగ్ పిక్చర్ అంటాను. బిగ్ పిక్చర్ ఒక అందరికి రీచ్ అయితే ఆ పెద్ద దృష్టి, ఇప్పుడు మనం పెద్ద బిల్డింగ్ పైన ఎక్కినప్పుడు మనకి పెద్ద దృష్టి కనిపిస్తుంది, పెద్ద వ్యూ కనిపిస్తుంది చూడండి. అవును. సో ఆ వ్యూ ఇప్పుడు నాకు కనిపిస్తుంది కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి కనిపించదు కదా. కనిపించదు. అట్లా ఇదంతా ఒక ప్రాసెస్ అండి, టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు నేను వాడిని నువ్వు పైకి రా అంటే ఎందుకు వస్తాడు? నాకు వాడికి రిలేషన్షిప్ ఉంటేనే పైకి వస్తాడు. సో వాడిని పైకి తీసుకురావాలంటే నేను ఒక సంవత్సరం ఎఫర్ట్ వాడి మీద రిలేషన్షిప్ వాల్యూస్ తో పెడితే అప్పుడు నేను పైకి రమ్మంటే వస్తాడు చూడడానికి. ఇప్పుడు మీరు నేను సేమ్ గా చూడాలి వ్యూ అంటే అప్పుడు పైకి తీసుకొస్తే అప్పుడు అంటే ఒక సంవత్సరం ఎఫర్ట్ పెట్టిన తర్వాత మీరు అప్రోచబుల్ అయ్యి మిమ్మల్ని నమ్మి, అంటే మీతో ఏం ప్రాబ్లం లేదు, ఇష్యూస్ లేదు, ఈ గొడవ అవ్వదు అని అనుకున్నప్పుడు అతను మీరు చెప్పినప్పుడు పైకి వచ్చి చూస్తాడు, అరే నిజమే కదా, ఇక్కడ నుంచి అది కనిపిస్తుంది, అంత అందమైన పిక్చర్. అట్లా ఇది ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూస్ గా టైం పెట్టాల్సిన ఎఫర్ట్ అండి. అవును అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థమవుతుంది కానీ మనం ఇంకో వాళ్ళకి చెప్తే మన దృష్టి వాళ్ళకి అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. మీరు అన్నట్టు మనకు అర్థమైంది చెప్పి మనకు కూడా అర్థమైంది అనుకుంటున్నాం కానీ మన ఇప్పుడు మేము అంతేనండి. కాకపోతే ఇప్పుడు ఒక గ్రూప్ గా సపోర్ట్ గా వెళ్తున్నందుకు కొంచెం ఇంకా బెటర్ గా అనిపిస్తుంది మాకు. ప్లస్ అంటే ఇప్పుడు ఒక్కటి క్లియర్ గా అర్థం అవుతుంది ఏంటి అంటే సింగిల్ గా మనిషికి ఏ ప్రోగ్రామ్ లేదండి. ఇది కూడా ఒక ప్రిన్సిపల్ జీవన విద్యలో. సో అందరితో కలిసే ఇప్పుడు నా ఫుడ్ నేను ప్రొడ్యూస్ చేసుకోలేను, నా బట్టలు నేను కుట్టుకోలేను అంటే తయారు చేసుకోలేను, నా ఇల్లు నేను కట్టుకోలేను. అట్లా ఈ నో సింగిల్ పర్సన్ అంటే మన ఏదో ఇండివిజువల్, నాకు ఇండివిజువలిజం లేదా ఇలాంటివి పనికిమాలిని పట్టుకొని వేలాడుతూ ఉంటాం. ఇండివిజువల్ గా నిజంగా ఏం ప్రోగ్రామ్ లేదండి. మనుషులకి అందరితో కలిపే ప్రోగ్రామ్ ఉంది. అది నేబర్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, సొసైటీలో ఎవరన్నా అవ్వచ్చు, అందరం కలిపే ప్రోగ్రామ్ ఉంది. సో అందరితోటి రిలేషన్షిప్ అన్నది మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు అర్థమైతే నాకుంది. సో నా సైడ్ నుంచి అది ఫిక్స్డ్. నేను ఇంకేం చేసినా అది రియాక్షన్ మోడ్ లోకి వెళ్ళకూడదు. వెళ్ళినా కానీ దాన్ని కరెక్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ నాదే. ఎందుకంటే నాకు ఎక్కువ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎక్కువ అర్థమైన వాళ్ళు కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అవును అవును. నేను అనేది అదే, ఇప్పుడు మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన బాధ్యత మనం అందరికి ఎలా కావాలో అలా చూసుకోవాలి అనే దాంట్లోకి వచ్చినప్పుడు ఎవరు ఏ రకంగా చేసినా దాన్ని మళ్ళీ మనం తీసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళడానికి వీలుంటుందని నా ఉద్దేశం. కరెక్ట్ అండి. అయితే ఒక్కటండి, మనుషులకి అందరికి పొటెన్షియల్ ఉంది, అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. మనకి అర్థం చేయించే కెపాసిటీ ఉందో లేదో మనం చూసుకోవాలి. వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుందో మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. సో బయట చేయాల్సింది ఏమీ లేదండి. అదే సరే, నేను ఇంతసేపు ఇంకా వేరే కొత్త వాళ్ళకు మాట్లాడుతున్నారు కదా కానివ్వండి అని నేను తీసుకోలేదు, కానీ ఇంకా ఎవరు లేదు. థ్యాంక్ యూ మీతో మాట్లాడి చాలా రోజులైంది. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఉషా మేడం, కరీంనగర్. చెప్పండి. చిన్న షేరింగ్ మేడం. అదే జీవన విద్య అటెండ్ కాకముందు నాకు కొంచెం కోపం ఎక్కువ ఉండే, కొంచెం చాలా ఎక్కువ ఉండే. నన్ను అంటే ఇలా అన్నారా అని రియాక్ట్ అయిపోయేదాన్ని. ఆ డిస్కషన్ కోపంతోనే ఎండింగ్ అయిపోయేది. సో ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే తనపైన ఒపీనియన్ ఏంటి, తన సామర్థ్యం ఏంటి, అసలు ఎందుకు అన్నాడు అని ఆలోచన ఒక మీనింగ్ఫుల్ ఆన్సర్ ఇస్తే చాలా భయం లేతుంది ఆ డిస్కషన్ అనేది. ప్లస్ మీ రిసీవింగ్ బాగుంది అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి నాకు. వెరీ గుడ్. ఇట్లాంటి ఉండే కాంప్లిమెంట్స్, కానీ రిసీవింగ్ బాగుంది అనే కాంప్లిమెంట్ మాత్రం జీవన విద్య ద్వారా వచ్చిందని నేను అనుకుంటున్నా. రైట్, వెరీ ఇంపార్టెంట్. మంచి షేరింగ్. ఎప్పుడు అర్థం అవుతుందో అప్పుడే మన లివింగ్ స్టార్ట్ అవుతుంది. కాంప్లిమెంట్ మాత్రం నాకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఎన్నో వచ్చినాయి. నైస్. అంటే మీరు అది ఇంప్లిమెంట్ చేసి విని వదిలేయలేదు కదా, మీరు విని అది కొంచెం ఆగుతున్నారు అక్కడ. ఆగడము, ఆగి ఆలోచించడం అన్నది చాయిస్ తీసుకున్నారు అక్కడ.
సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ చాయిస్ తీసుకొని మీరు అది ఆ డిఫరెన్సే చూడండి మీకు ఎంత తీసుకొస్తుందో బయట. సో అది ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుష గారు. గుడ్ ఇంప్రూవ్మెంట్. అసలు అక్కడ ఆగి తన పైన ఒపీనియన్ ఏంటి, ఒపీనియన్ ఎందుకు ఉంది, తన సామర్థ్యం ఏంటి, దీనికి నేను ఎలా ఆన్సర్ చేయగలను, అట్లా చేస్తే వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటున్నారు. ఇక వెరీ నైస్ అండి. ఇట్లా ప్రతి మనకి కాంప్లిమెంట్ ఇస్తుందంటే నాకు సరే అండర్స్టాండింగ్ కొంచెం ఇంప్రూవ్ అయిందనే ఒపీనియన్ నాకు వచ్చింది. వస్తుంది కానీ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా చాలా వస్తాయి. బట్ అది ఆ జర్నీలో కంటిన్యూ అవుతూ వెళ్ళడం ఇంకా 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 బెటర్ అయ్యి మన ఇన్ఫినిటీకి రీచ్ అవ్వాలి ఈ వాల్యూస్ అన్నిటిలో. అది టార్గెట్. ట్రస్ట్ ఇన్ఫినిటీ, రెస్పెక్ట్ ఇన్ఫినిటీ, అన్కండిషనల్ ఇన్ఫినిటీ. సో అన్నిట్లో అన్కండిషనల్ ఇన్ఫినిటీ అన్నది మన హ్యూమన్ బీయింగ్స్ తో తీసుకురావడమే మనం చేసే పెద్ద సర్వీస్. సొసైటీకి మనం విడిగా ఏం సర్వీస్ చేయక్కర్లేదండి. సో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడము, మన వాల్యూస్ ఇంబైబ్ చేసుకోవడమే పెద్ద సర్వీస్. మేడం ది శేఖర్. యా శేఖర్. నేను అంటే జీవన విద్య అటెండ్ అయిన తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీస్ చేశాను. అంటే నాకు ఎవ్రీ పర్సన్ నోస్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కదా. అట్లా నాకు వీక్నెస్ ఏంటంటే అవుట్ సైడ్ దానికి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటా. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు బయటికి వెళ్ళగానే ఎవరన్నా నాకు కార్లో పార్కింగ్ వెనక అడ్డం పెట్టినా, సో లేకుంటే నేను బయటికి వెళ్ళి చూడగానే నాకు అంటే నేను డిసిప్లైన్ గా పార్కింగ్ అవన్నీ చేసుకుంటా. అవతల వాడు పెట్టలేదు అనుకోండి, అది తిరుగుతా ఉంటది మైండ్ లో. ఇంకా వాడికి చెప్పి తీయించడమో లేకుంటే ఎవరికి చెప్పి తీసే వరకు అది మైండ్ లో ఉంటూనే ఉంటది. సో అది అవతల వ్యక్తి ఏంటంటే చెప్పినా కూడా అలానే పెట్టడనుకోండి, అది ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోతుంటది. ఇంకా మనం చెప్పినా కూడా కావాలని చేయడం, మనం డిస్టర్బ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అండి? యా రైట్. కామన్ ఇష్యూస్ అండి ఇవన్నీ. సో బయట ఎన్విరాన్మెంట్ ఎందుకు అలా ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ కండిషన్ లో ఏ కేసులో అలా బిహేవ్ చేయగలడు అంటే ఇప్పుడు ఎంతో డిస్టర్బ్డ్ గా ఉంటే గానీ ఒక పర్సన్ కెనాట్ డూ రాంగ్ థింగ్స్, రైట్? వెన్ ఎ పర్సన్ ఇస్ డిస్టర్బ్డ్ ఓన్లీ హీ కెన్ డూ సంథింగ్. అంటే ఎక్కడ మీద కోపం ఎక్కడో చూపించవచ్చు, ఎవరి వల్ల ఎఫెక్ట్ అయింది ఇంకొకరి మీద చూపించవచ్చు. So we don't know what is controlling a person's behavior, and we are very sure there is no understanding. There is no అంటే అండర్స్టాండింగ్ వచ్చే ప్రపోజల్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ అసలు ఇప్పుడు మన సిస్టమ్ లోనే లేవు. ప్లస్ ఇదే పర్సన్ యుఎస్ కు వెళ్ళాడు అనుకోండి, so can he do such things? No, because the rules and regulations are so strong. He knows what happens. Here there is a casual mindset. Correct. So many things we can't say like everything will change just by my understanding. It will take its time andi. So ఇప్పుడు ఇది ఒక 10 years 100 years పట్టిన ఈ చేంజ్ అన్నది ఇట్స్ a very good very short time అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి కొన్ని thousands of years సివిలైజేషన్ ఉంది, బట్ ఈవెన్ ఒక 50 years 100 years లో ఒక మంచి సిస్టమ్స్ అంటే ఈ అండర్స్టాండింగ్ అందరికీ రీచ్ అయితే అప్పుడు దెన్ ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. సో ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఫిక్స్ అవుతుందో మనిషి ఆచరణ చేంజ్ అవుతుంది, ఆచరణ కరెక్ట్ అవుతుంది. సో అలాంటిది రావాలి అంటే టైం పడుతుంది. మనం కొంచెం ఓపిక్గా అంటే ఇది ఒక్క ఇష్యూలో మనము రియాక్ట్ అవ్వడం కన్నా మనకి ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయండి ఒక మనిషితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఏదో ఒక విషయంలో. సో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నప్పుడు ఒక కామన్ వాటర్, కామన్ కారిడార్, కామన్ ఇవన్నీ చాలా యూజ్ చేసుకుంటాం, లేకపోతే కామన్ ఫెస్టివల్స్, కామన్ ఏదో ఒక ఆపర్చునిటీ కనున్న టైంలో సమ్ ప్రికాషన్స్ అందరూ కలిపి అట్లా let us use other opportunities to build our relationship. Then handling these issues will become simple, and they won't do it. First of all, when the relationship is better with you, they won't do it with you. Meeku oka person to relationship unnappudu meer valto wrong behave cheyagalra? No way. So it's a problem of relationship, problem of wrong and not having right knowledge, problem of environment. So many conditions are happening which is causing their behavior. Now that we understand why it is happening,
వీ నో వాట్ టు డూ. ఓకే, వీఆర్ నాట్ రియాక్టింగ్ నౌ. లాస్ట్ టైం మీరు అరిచారు, ఈసారి అరవకండి. నెక్స్ట్ టైం కలిపినప్పుడు మంచిగా హాయ్ చెప్పండి. నెక్స్ట్ టైం ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మంచిగా సమ్ ఫ్యామిలీని టీకి పిలవండి. సంథింగ్ దీస్ ఆర్ మ్యాజిక్ అండి. దిస్ వర్క్ లైక్ మ్యాజిక్. ఎస్ మేడం, ఎదుటి వాళ్ళ దాన్ని మనం ఆపర్చునిటీగా తీసుకోగలిగితే మనం ఈజీగా బిల్డప్ కాగలుగుతాం మేడం. కానీ ఇది నేను యాక్చువల్ గా జీవన విద్య తర్వాత ఇది ప్రాక్టీస్ చేశాను మేడం. అంటే మంచిగా ఉండడానికి, అంటే వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికి. సో అదేంటంటే వాళ్ళు మనల్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడం అంతే. వాళ్ళ అవసరానికి తగ్గట్టు మనం ఆడుకోవడము. టెంపరీగా అలా అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో చాలా చేంజ్ హ్యూమన్ బీయింగ్ లో వచ్చే ఎఫెక్ట్ అన్నది అలా పైన పైన బిల్డప్ తో ఎక్కువసేపు నడిపించలేరండి. సో దట్ ఎఫెక్ట్ ఈజ్ లాంగ్ టర్మ్ అండ్ ఇట్ హ్యాపెన్స్. ఇట్ కెనాట్ బి అంటే పైన పైన అడ్వాంటేజ్. ఇప్పుడు మనకి ఏది అప్లికబుల్లో అదే సేమ్ అదర్స్ కి అప్లికబుల్. సో మనం అడ్వాంటేజ్ తీసుకుందామని ఎలా అనుకోలేము. ఎన్నాళ్ళు తీసుకోగలం ఒక పర్సన్ అడ్వాంటేజ్? సో మనకే వస్తుంది గిల్టీ ఫీలింగ్, రైట్? సో నేచర్ విల్ నాట్ అలౌ ద రాంగ్ థింగ్స్ టు సస్టైన్ ఫర్ లాంగ్ టైమ్. సో జస్ట్ సో అట్లీస్ట్ అది నాకు ఇన్సైడ్ రియాక్ట్ అవ్వకుండా నేను ప్రాక్టీస్ చేయాలి. చేయాలండి. అండ్ జీవన్ విద్య ఇస్ a continuous daily every minute practice. Every day, every person, every situation, everywhere this is applicable and everything is a practice. Okay, thank you madam. యా అండి, ఇంకెవరైనా? జీవన విద్య మనల్ని మనం మార్చుకోవడానికి నేర్పుతున్నారు బాబు. నాట్ టు ఎడ్యుకేట్ అదర్స్. అదర్ని గైడ్ చేయడం అనేది కాదు. జీవన విద్య మనల్ని మార్చుకోమని చెప్తున్నారు. యా ఎగ్జాక్ట్లీ సార్. అదే ఇప్పుడు నాకు ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాల్సింది ఏంటంటే, అలాంటి సిచ్యువేషన్స్ కి నేను రియాక్ట్ కాకుండా, అంటే నా మైండ్ లో కూడా ఉండొద్దు అది. ఓకే ఓకే పార్క్ చేశారు, అది పెట్టారు, ఓకే నేను వెళ్ళేటప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడిగి కొంచెం తీయండి బాబు అనేసి వెళ్ళాలి. సో ఆ పెట్టాడు కదా అని వెళ్ళి బయటకు వెళ్ళి చూసినప్పుడల్లా ఐ షుడ్ నాట్ రియాక్ట్ ఇన్సైడ్. ఆ లెవెల్ కి నేను రాలేదు ఇంకా. ఇవన్నీ మనకి ఇప్పుడు వరకు, ఇప్పుడు మీ ఏజ్ ఎంతో తెలీదు, బట్ 40 years మేడం నాది. రైట్, 40 years లో మీరు ఇవే చూస్తూ వచ్చారు మీ ఇన్నాళ్ళ నుంచి. సో అట్లాగే రియాక్ట్ అవ్వడం అన్నది మీకు అది ఫిక్స్ అయిపోయింది మైండ్ లో. సో దాన్ని 40 years నుంచి బిల్డప్ అయి ఉన్నది మీరు అండర్స్టాండింగ్ లో కరెక్ట్ చేయాలి అంటే మీరు ప్రతి నిమిషం అది ఆ అవేర్నెస్ ఉండాలి. ఈ సిచ్యువేషన్ లో నేను ఇప్పుడు ఏం చేయాలి, నా కరెక్ట్ రెస్పాన్స్ ఏముంటుంది అన్న అవేర్నెస్ ఉండాలి అక్కడ. సో అది కాన్షియస్ అంటే హోష్ అంటారు ఇక్కడ. మన అవేర్నెస్, మనం బేహోష్ లో అంటే మనకి అవేర్నెస్ లేనప్పుడు మనం రియాక్ట్ అవుతాం, అవేర్ ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉంటాం. అవును అవును. అంటే ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ జీవన విద్య నేను వెళ్ళి అంటే చెప్పడము అలా కాకుండా నాలో నేను రియాక్ట్ అవుతున్నా. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి చెప్పేవాడిని వెళ్ళి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఓకే అది చెప్పలేను కాబట్టి ఇంతకుముందు చెప్తే ఏంటంటే వాళ్ళు తీసేస్తారు అనుకోండి నార్మల్ అయితే. ఇప్పుడు ఏమైతుందంటే నేను వాళ్ళకి చెప్పకుండా నాలో నేను కంట్రోల్ చేసుకోవడానికి ఆ థాట్ ప్రాసెస్ అలా రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ రన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏమో నేను ఇంకా రెస్పాన్సిబుల్ గా ఎలాగా ఇది వేరే సిచ్యువేషన్స్ ని నేను సారి నేను ఫేస్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్స్ ని నేను రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయగలను చూసుకోవాలండి. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే బాబు నువ్వు చెప్తే నేనెందుకు వినాలి, మన ఇంట్లో మన రిలేషన్ ఉన్న వాళ్ళే మనం కొన్ని చెప్తే వినడానికి రెడీ ఉండరు అని. అంటే అట్లాంటప్పుడు వాళ్ళు నువ్వు చెప్పితే నేనెందుకు వినాలి, నా ఇష్టం అనే ధోరణిలో ఉంటారు వాళ్ళు. దానివల్ల ఇంకా అలా చెప్తే కావాలని ఇంకా ఎక్కువ చేస్తారు. మన పిల్లలు కదా, మనం వద్దన్నది తింటారు, మనం వద్దన్నది చేస్తారు. ఆ మెంటాలిటీ ఉంటుంది అది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్వామి. నేను రామరాజు అండి. రామరాజ్ గారా, చెప్పండి. అదే మనకి ఇంకా ఫర్దర్ గా మన పార్టిసిపెంట్ ఈ మెంబర్స్ ఇంకా జీవన విద్యను బెటర్ గా అర్థం చేసుకోవాలంటే 8 hours per day 8 days కోర్సు ప్రదీప్ సార్ది యూట్యూబ్ లో ఉందండి. హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ 2013 లో టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చారు, ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉంది.
అవునండి. ఇంకా ఇందులో ఇంకా మనం ఇందాక అనుకున్నాం కదా, ఓన్లీ ఆన్లైన్ సెషన్స్ లో 2 అవర్స్ కవర్ చేయగలుగుతున్నాం. యాక్చువల్ గా 8 అవర్స్ అనేది ఫుల్ సబ్జెక్ట్ అని. అది ఇంకా ఫర్దర్ గా ఎవరైనా టైం స్పెండ్ చేయగలిగి అది చూసుకోగలిగితే ఇంకా బెటర్ గా అర్థం అవుతుంది జీవన విద్య అనేది చెప్పదలుచుకున్నాను అంతే. రైట్ అండి. కరెక్ట్. ఆల్రెడీ ఓకే. అన్నీ దా- ఉన్నాయి ఆ, యూట్యూబ్‌లో. దాని టైటిల్ ఏంటంటే యూట్యూబ్ లో హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని కొడితే, బై ప్రదీప్ రామచర్ల అని కొడితే మొత్తం 38 సెషన్స్ ఉన్నాయి. అవి 8 days కోర్స్. అది అన్ని వచ్చేస్తాయి. మన టైం ఎంత టైం బట్టి అంత టైం అలా చూసుకుంటే వెళ్ళొచ్చు. సీరియల్ గా ఉంటాయి అవన్నీ. కరెక్ట్ అవును. అండి. అయితే నేను అదే ఉంది. కాకపోతే అడగబోతున్నాను దాని దీనికి ఏముంటుంది అని. చాలా కమిట్మెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఫిజికల్‌గా వెళ్ళి ఒక క్లాస్ రూమ్‌లో కూర్చొని ఒక టీచర్ ఎదురుగుండా ఉండి ఉన్న సిన్సియారిటీ ఇక్కడ రావాలి అంటే చాలా కమిట్మెంట్ ఉండాలి. అంతే అవును. సీరియస్‌గా ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఈ ఆన్‌లైన్ వచ్చేసాక ఫోకస్ చేయడం అన్నది చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఎక్కువైపోయినాయి. అంటే ఆ ఫోన్ ముందుకేసుకొని అన్ని గంటలు కూర్చోవాలన్నా అది వన్ వే అయ్యి ఒకసారి వినడం, ఒకసారి అవేర్‌నెస్ మెయింటైన్ చాలా కష్టం. బట్ చాలా కమిట్మెంట్ ఉంటే డెఫినెట్‌గా అవి చాలా యూజ్‌ఫుల్ అండి. నిజంగా ఈ నా ప్రోగ్రెస్‌కి ఇవి డెఫినెట్‌గా హెల్ప్ అవుతాయి. నేను కమిటెడ్‌గా ఉన్నాను అంటే రిసోర్సెస్ అయితే ఉన్నాయండి. నెట్‌లో ఉన్నాయి చాలా. చాలా చాలా క్లారిటీగా ఉంది. మనం క్లాస్ లో కూర్చున్నప్పుడు అర్థమైన ఇంకేమన్నా మిస్ అయితే కూడా ఇందులో ఇంకా మళ్ళీ అవి కూడా అర్థం చేసుకోవచ్చు. చాలా డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్‌తో చాలా చక్కగా చెప్పారు. చాలా బాగా చెప్పారు సారు. అది ఎవరికైనా ఇంకా ఫర్దర్ గా ఈ ఆన్లైన్ సెషన్ లో కూడా అన్ని చెప్పలేకపోయారు కదా, ఓన్లీ 2 hours లోనే కవర్ అవ్వలేదు. ఆ మిగతా సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుంది. ఎవరికైనా అవకాశం ఉంటే అవి కూడా చూసుకోవచ్చు అని చెప్తానని చేశాను. దాని లింక్ ఏమైనా ఉంటే పంపిస్తారా రామరాజు గారు? అంటే దాని దాని పేరు హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని టైప్ కొట్టారు అనుకోండి సెర్చింగ్ లో, ఓకే. ఓకే. అది మొత్తం సెషన్స్ అన్ని లెవెల్ 1 లెవెల్ 2 కూడా వస్తాయి. లెవెల్ 2 ఫస్ట్ చూడకూడదు, లెవెల్ 1 చూడండి. అవి కొంచెం అడ్వాన్స్ గా ఉంటాయి లెవెల్ 2 అనేది. లెవెల్ 1 చాలా బాగా అన్ని ఇంకా చాలా డీప్ గా చాలా బాగా అర్థం అవుతాయి. నేను లైవ్ లో కూర్చున్నప్పుడు నాకు ప్రాక్టికల్ గా నేను 8 days అటెండ్ అయ్యాను. అందులో మిస్ అయినవి కూడా ఇందులో బాగా అర్థమైనాయి. మళ్ళీ తర్వాత మిస్ అయినవి అన్ని కూడా ఇందులో అర్థం చేసుకోగలిగాను నేను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. పార్ట్ 1 ఉంటుందా సార్? లెవెల్ 1 లెవెల్ 2 కూడా ఉంది అందులో. అడ్వాన్స్డ్ కోర్స్. అది అడ్వాన్స్డ్ కోర్స్ అర్థం అవ్వదు. ఫస్ట్ లెవెల్ 1 అనేది మనం ఓకే అనుకున్న తర్వాత అప్పుడు చూడాలి లెవెల్ 2. లెవెల్ 2 ఫస్ట్ లెవెల్ 2 చూస్తే కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోతాయి. యూట్యూబ్ టైటిల్ చెప్పరా? హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని టైప్ చేస్తే చాలు. ప్రదీప్ రామచర్ల ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్ని మొత్తం అన్ని. 2013 కానీ హార్మోనియల్ రిలేషన్షిప్ పార్ట్ 1 అని వచ్చింది. పార్ట్ 1 అయినా సార్ మీరు అనేది? పార్ట్ 1 అదే 1, 2 అని ఉంటాయి. రెండు 1 లో చూసుకుంటే బెటర్. అదే 42 వీడియోస్ ఏమో 1 లో ఉంటాయి. 2 లోనేమో ఇంకా తక్కువ ఉంటాయి. యాక్చువల్ 28 అని ఉన్నాయి. అవి లెవెల్ 2 అది. 1 చూడండి. 1 బాగా అర్థం అవుతుంది 2 కంటే కూడా. మేబీ రోజుకి ఒక వీడియో 2 వీడియో అవి కూడా ప్రదీప్ గారు ప్రెజెంట్ చేసినవేనా? ప్రదీప్ గారు చేసినాయి ఇంకా చాలా బాగా అర్థమైంది. నాకు లైవ్ సెషన్ లో అర్థం మిస్ అయినాయి, అర్థం అనేవి కూడా ఈ సెషన్ లో అర్థమైనాయి. అంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఒక వీడియోతో స్టార్ట్ చేస్తే చెప్పండి. రిఫ్రెష్ సార్. ఈ ట్రైనింగ్ అయిపోయింది. 8 రోజులు అయిపోయినాక 5 రోజులు ఏం చేశారంటే ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళకి రిఫ్రెష్ చేశారు. మీరు అన్నట్టు నెక్స్ట్ అక్కడి నుంచి కంటిన్యూ చేసి కొంత ఎక్స్టెండ్ చేశారు ఏది సబ్జెక్ట్ కూడా. కాకపోతే ఇప్పుడు రావట్లేదు సార్. నేను ప్రదీప్ గారిని అడిగా, సార్ మీ అంతకుముందు నేను క్లాస్ అయిపోగానే చూశాను. ఫస్ట్ లెవెల్ వల్ల అంతా చూశాను. లెవెల్ 2 కొన్ని రోజులు చూసినాక మళ్ళీ గ్యాప్ వచ్చింది, నాకు చూడడానికి కుదరలేదు. ఇప్పుడు లెవెల్ 2 రావట్లేదు యూట్యూబ్ లో. నేను ప్రదీప్ గారికి ఇచ్చాను, అప్లోడ్ చేస్తానండి అన్నారు, మళ్ళీ చేయలే. మరి లెవెల్ 2 అంటే లెవెల్ 2 అనేది కాదు, రిఫ్రెష్. ఎవరికైతే 2013లో 8 days ట్రైనింగ్ ఇచ్చారో దానికి రిఫ్రెష్ గా ఒక 5 days పెట్టారు మళ్ళీ. యాక్చువల్ గా అది టీచర్స్ ట్రైనింగ్. అది టీచర్స్ ట్రైనింగ్ డిగ్రీ కాలేజ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఆ సెషన్. అంత ఎక్సలెంట్ సెషన్ ఆ యూట్యూబ్ లో మళ్ళీ ఏ సెషన్ లేదు అలాగా. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు లెవెల్ 2 కూడా మేడం గారు సునీత రామరాజు గారు ఇప్పుడు ఒకసారి శ్రీనివాస్ గారికి ఒకసారి మెయిల్ పెట్టమని చెప్పండి. ఆయనకి శ్రీనివాస్ గారి నంబర్ ఉంది కదా, ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడండి.
ఓకే. నేను నేను వీరభద్ర ప్రదీప్ గారికి కూడా మాట్లాడుతున్నా. చెప్పాను, ఆ లెవెల్ 2 రావట్లా, మరి లెవెల్ 2 అయితే రావట్లా. అదే మీరేనే లెవెల్ 2 అంటే లెవెల్ రిఫ్రెష్. 2 హలో కన్సిడర్ అవుతారు. ఓకే హలో సార్. హలో క్రాస్ డిస్కషన్ అవుతుందండి. హలో యా హలో సార్ గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు. హలో శైలజ గారు. ఒక చిన్న అంటే లైక్ ఇన్ఫర్మేషన్ ఐ వాంటెడ్ టు షేర్. మనం అంటే ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, లైక్ అంటే ప్రోగ్రెస్ అంటే రీసెంట్ గా ఒక ఆర్టికల్ లో చదివాను అనమాట. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హూ ఆర్ ఇన్ దిస్ గ్రూప్. యాక్చువల్ గా మనము గ్రోత్, ప్రోగ్రెస్, సక్సెస్ ఈ 3 వర్డ్స్ ని చాలా ఇంటర్చేంజబుల్లీ వాడుతూ ఉంటాము. బట్ అంటే వితౌట్ క్లియర్లీ నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3. గ్రోత్ ఏంటంటే జనరల్ గా మెటీరియల్ థింగ్స్ ని ఎర్న్ చేయడాన్ని గ్రోత్ అంటాం. లైక్ మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మేడం చెప్పారు 25, 26 we are just growing physically. That is what is growth. Even like materially, if I am earning 50 lakhs per annum, 1 crore per annum, that is my growth. So materially how I am actually improving in my as the age is progressing, that is what we are calling as growth. But when we talk about progress lo entante we are also including how we are trying to earn, how we are trying to grow. అంటే some kind of ethics are also added into the growth to make it a progress. అండ్ అల్టిమేట్ గా సక్సెస్ అని ఎప్పుడు మాట్లాడతామంటే సక్సెస్ అనేది వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ లార్జర్ గుడ్ అన్నమాట. లార్జర్ హ్యుమానిటీ గుడ్ ని చూసినప్పుడు దాన్ని సక్సెస్ అంటున్నాం. అంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ యువర్ గ్రోత్, ఇట్ ఇంక్లూడ్స్ యువర్ ప్రోగ్రెస్, అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద ప్రోగ్రెస్ గ్రోత్ ఆఫ్ ద హ్యుమానిటీ అరౌండ్ యూ. సో అల్టిమేట్ సక్సెస్ కి గనక మనము ఏం చేస్తే growth and progress are again byproducts of that. So in understanding this, most of the times we are just stopping ourselves at growth and growth material things agipotunnamu. Adokati I felt very very actually I heard in one of the IIM lectures. And inkokati endante IV anedi okati, I anedi it is some kind of illness anamata, and illness is again attached to this growth. And the moment we replace this I with V, W-E-V, okay? So whenever I talk about V, I am also included. V ante enti nenu nuvvu kalpi V ayyamu ante I am always included in V. So the moment I think of V instead of I, illness nunchi wellness ku vastam annamata. So ee 2 points I felt it is very much connected with progress. అంటే మనం ఇన్ని రోజులుగా ఏంటంటే మెటీరియల్ వైజ్ ప్రోగ్రెస్ అవుతూ హ్యాపీనెస్ రావట్లేదు అనుకుంటున్నాము. బట్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద అదర్ థింగ్స్. అందుకని అల్టిమేట్ సక్సెస్, అల్టిమేట్ హ్యాపీనెస్ ఐ ఫీల్ దట్ వీఆర్ అనేబుల్ టు అచీవ్. సో దీస్ 2 points I felt very very అంటే connected with this particular session. I thought I should share. So thank you శ్రీదేవి గారు, మంచి సెషన్. థ్యాంక్ యూ. నైస్ అండి శైలజ గారు, మంచిగా చెప్పారు. అయితే మనకి సక్సెస్ అన్నది చాలా బాగా డిఫైన్ చేశారు ఇక్కడ జీవన్ విద్యలో. సో వీ డోంట్ హ్యావ్ రిగ్రెట్ ఆఫ్ పాస్ట్, వీ డోంట్ హ్యావ్ కంప్లైంట్స్ అగైన్స్ ప్రెసెంట్, అండ్ వీ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. సో దిస్ ఇస్ వాట్ వీ డిఫైన్ యాజ్ సక్సెస్. అంటే భూతకాలం యొక్క పీడ, భవిష్యత్తు యొక్క చింత, ప్రస్తుతం యొక్క విరోధం లేదు. సో దీన్ని సక్సెస్ అని డిఫైన్ చేస్తున్నాం. దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ టు రీచ్ ఫైనలీ. ఒకటండి స్మాల్ రిక్వెస్ట్, ఎవరికైతే ఈ ప్రదీప్ గారి వీడియోస్ లెవెల్ 1 లెవెల్ 2 వీడియోస్ ఎవరైతే చూడాలని అనుకుంటున్నారో వాళ్ళు ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టగలరా అండి? info@chdhc.org కి మెయిల్ పెట్టండి, లేదా శ్రీనివాస్ కి వాట్సాప్ మెసేజ్ కానీ SMS కానీ పెడితే శ్రీనివాస్ గారు మీకు పంపిస్తారండి. ఐ థింక్ దట్ ఈస్ అది కరెక్ట్ అప్రోచ్. సో లెట్స్ నాట్ డిస్కస్ యూనో వీడియోస్ గురించి ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఈ వీక్లీ రిఫ్రెషర్ లో స్టాప్ చేద్దామండి. ఓకే సార్. ఓకే అండి, ఐ థింక్ వీఆర్ డన్ హోప్ఫుల్లీ. సో ఒక లాస్ట్ స్లైడ్ పెట్టాను సో దట్ నెక్స్ట్ వీక్ మీరు ప్లానింగ్ ఏంటి అంటే హోంవర్క్ లాగా రిఫ్రెష్ అంటే ఒకసారి ఆలోచించండి చెప్పిన టాపిక్ మీద. సో ఇప్పటి వరకు మనము ఏ ఏజ్ లో ఉన్నా సరే మన లైఫ్ ని ఒకసారి రివ్యూ చేసుకుందాం. మనం ఏమి నేర్చుకున్నాము, ఏమి సాధించామని అనుకుంటున్నాము, సో ఎంతవరకు నాకు ప్రోగ్రెస్ అయ్యానన్న ఫీలింగ్ ఉంది, సో నేను ఇంకా ప్రోగ్రెస్ అవ్వడానికి నాది ఏంటి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్.
నేను ఏం చేస్తే నేను ప్రోగ్రెస్ అవుతాను అని అనుకుంటున్నాను. ఒకసారి ఎవరికి వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకుంటూ, మన నోట్స్ మనమేనండి, మనం షేర్ చేసినా చేయకపోయినా పర్లేదు. సో అందరూ జస్ట్ ఇది రిఫ్లెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్కి. ఏమైనా ఉంటే నెక్స్ట్ షేర్ చేద్దాం, నెక్స్ట్ వీక్ షేర్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ అండి, చాలా ఓపిక్గా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. యా చెప్పండి. శ్రీదేవి గారు ఆ సక్సెస్ ఇంకోసారి డిఫైన్ చేస్తారా? ఇప్పుడు ఇందాక కంక్లూడ్ చేస్తూ ఒక సెంటెన్స్ చెప్పారు, గ్రోత్ ప్రోగ్రెస్ ని రిలేట్ చేసుకుంటూ సక్సెస్ ఇది అని. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? Success we are saying is when we have no regret of past. No regret of past. Okay. No opposition of present. No opposition of the present. No fear of future. One second. No fear of future. So ఇది మన జీవన్ విద్య డెఫినేషన్ అండి. So this is success కదండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఇంకెవరో ఇందాక అన్నారు, వన్ లాస్ట్ క్వశ్చన్ విల్ టేక్. యా, సో ఐ వాస్ ఆస్కింగ్ 2 weeks బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ చెప్పారు, క్లోజ్ గ్రూప్స్ తోటి లైక్ 3 or 4 people తోటి రెగ్యులర్ మీట్స్ ఉంటాయి ఫోర్ట్నైట్స్, సో దట్ వీ కెన్ ఎవాల్వ్ టుగెదర్ అని అనౌన్స్మెంట్ గురించి చెప్పారు. ఈ వీక్ శ్రీనివాస్ గారు అనౌన్స్ చేస్తారని. యా అది శ్రీనివాస్ గారు బ్యాక్ రాలేదండి ఇంకా. సో ఆయనకి కొంచెం అంటే ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండింది. సో ఈ రేపు ఎల్లుండి ఎప్పుడో రిటర్న్ వస్తారు. సో మోస్ట్లీ నెక్స్ట్ వీకేనండి. శ్రీనివాస్ గారు ఈజ్ ఓకే కదండి? యా హీస్ ఫైన్. వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు చనిపోయారు అనమాట కరోనా తోటి, వాళ్ళ క్లోజ్ రిలేటివ్. సో ఊరికి వెళ్ళారు, నెల్లూరుకి వెళ్ళారు. సో హీ విల్ బి బ్యాక్ మేబీ ఎల్లుండి ఆ ప్రోగ్రామ్ అంతా, కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వస్తారు. షూర్ అండి, విల్ వెయిట్. యా ఓకే ఓకే అండి, థ్యాంక్స్ అండి. సో మనం క్లోజ్ చేస్తున్నామా? యా ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.